జగదంబార్పణమస్తు. సింధూరారుణ విగ్రహాం త్రణయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాఫీనవక్షోరుహాం పాణిభ్యామరిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాన్ రత్నఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్పరామంబికాం కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజతభూధరాం సురనితంబినీ సేవితాం నవాంబురహలోచనాం అభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే అరుణకిరణజాలైరంకితాశావకాశా విధృతజపపటీకా పుస్తకాభీతిహస్తా ఇతరకరవరాఢ్యా ఫుల్లకల్హారసుస్థా నివసతు హృది బాలా నిత్యకల్యాణశీలా సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అనంతశ్రీ విభూషిత దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వర జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి చరణారవిందాలకు తత్కరకమల సంజాతులు శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి పాదారవిందాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ జగద్గురు మహాసన్నిధానం వారి 75వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా అలాగే సువర్ణ భారతీ మహోత్సవాల కొనసాగింపుగా ఈ సంవత్సరం ఈ మన విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో ధర్మాధికారి గారి సుదీర్ఘమైన కృషితో అత్యంత పట్టుదలతో కూడినటువంటి ఈ పెద్ద బృహత్తరమైన కార్యక్రమం, దీనిలో 75 రోజుల కార్యక్రమం, దానిలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు శ్రీవారికి మరొకసారి కృతజ్ఞతాపూర్వకమైన శతాధిక నమస్కారాలు అర్పిస్తూ ఈ లలితా రహస్యనామ స్తోత్రం వ్యాఖ్యానం చేయాలి అనేటువంటి ఆదేశం శ్రీవారే నిర్దేశించారు. వారి ఆదేశాన్ని పాటించి అప్పుడే చెప్పాను నేను, పెద్ద గ్రంథం అండి 3 రోజుల్లో ఏమవుతుంది అని అంటే ఎంత అయితే అంతే చాలులే అన్నారట స్వామివారు. అంచేత ఎంత అవుతుంది అనేది వారి కృప. మనం ప్రారంభించుకున్నాం, సుమారు మొదటి శతకం పూర్తి అవుతోంది దగ్గరగా. నిన్న మనం అనుకున్న ప్రకారం జగదంబిక అందరికీ మాతృమూర్తి. మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః అని పేరు. భాస్కర్ రాయలు వారు ఆరంభంలోనే వ్యాఖ్యానంలో రాశారు, ప్రాణికోటికి దుఃఖం వస్తే మొట్టమొదటిగా తలిచేది అమ్మనే. అంచేత ముందు అమ్మగానే భావించాలి ఆవిడ్ని. తరువాత మహారాక్షస సంహారిణి, కాలరాత్రి, అలాగే భద్రకాళి, సర్వమంగళ రకరకాల పేర్లతో పిలుస్తాం. తర్వాత అవన్నీ మాట. మొదటికి మాత్రం మనందరికీ తల్లి ఆవిడ. మనందరికీ కాదు, శ్రీమాత అనే పేరుతో లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, గౌరీమాతకి, అలాంటి తదుపలక్షితమైన సమస్త దేవతాగణానికి కూడా ఆవిడే తల్లి. సర్వ జగత్తుకి మాత, జగన్మాత అని పేరు. జగదీశ్వరి, జగన్మాత అనే పేర్లతోటి శ్రీమాత అనే పేరుకి అర్థం చెప్పుకున్నాం మనం. ఆవిడ మొదటి 3 నామాల్లో జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకి కారణం ఆవిడే అనే విషయం చెప్పుకున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసన దగ్గర విడకొట్టారు. సింహము ఆసనముగా గలది అని ఒక అర్థం. సింహము అంటే హింస, దాని చేత అసుక్షేపణైన ధాతు అసనం అని విడకొట్టి అందరినీ సంహరించేటువంటిది అనే అర్థం కూడా ఉంది. కనుక సృష్టి స్థితి లయాలకి ఆ తల్లే కారణభూతురాలు అనేటువంటిది మొదట్లో చెప్పారు. ఆ తర్వాత నుంచి అటువంటి నిరాకారమైన శుద్ధ చైతన్యము మనందరికీ చిగదగ్నికుండలోంచి ఉద్భవించి దేవకార్యం కోసం అవతారాలెత్తి రకరకాలైనటువంటి ఆయుధాలు, ఆభరణాలతోటి, అలంకారాలతోటి మనకి దర్శనమిచ్చింది. భక్తులకి, ఆయా దేవతా బృందానికి, వారిని ఉపాసించేటువంటి వాళ్ళకి ఆ దర్శన భాగ్యం కలిగింది. మనందరికీ అది కలగదు కదా. మనమందరం అంత భక్తితో అమ్మవారిని కొలిస్తే ఏదైనా అవ్వచ్చు సాక్షాత్కారం. స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించవచ్చు, లేదా గురు రూపంలో, గురు రూపిణి అని కూడా అమ్మవారి పేరే. గురు రూపంలోనే ఉండేది ఆవిడ తల్లే. ఆ తల్లే గురు రూపంలో ఉంటుంది. గురుప్రియ అని ఇంకో మాట ఉంది నామంలో. గురుప్రియ అనే దానికి అర్థం ఏమిటి అంటే గురువు ప్రియుడుగా గలది అనే అర్థం ఒకటి, గురువుకి ప్రియురాలు అనే అర్థం ఒకటి. 2 రకాల అర్థాలు రాశారు భాష్యకారులు. గురువుకి ప్రియురాలు అంటే అర్థం ఏమిటి అని అంటే గురువు అంటే సదాశివుడు, ఆది గురువు. ఆయనకి ప్రియురాలు అంటే సదాశివ పట్టమహిషి అనే అర్థం రాశారు. అలాగే గురువు ప్రియుడుగా గలది అంటే సద్గురు రూపంలో అందరికీ ప్రచారం చేస్తారు కనుక ఆయన అంటే బాగా ఇష్టం, అనుగ్రహం ఉంటుంది అనే అభిప్రాయం కూడా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అటువంటి జగన్మాత అయిన శ్రీమాత దేవకార్య సముద్యత అయి అక్కడి నుంచి వచ్చేటువంటి వర్ణనల్లో మనకి 3 రూపాలు ఉన్నాయి అని భాష్యకారులు ఒక వివరణ ఇచ్చారు. స్థూల రూపం ఒకటి, సూక్ష్మ రూపం ఒకటి,
పరరూపం ఒకటి, 3 రూపాలు. ఆ మొదటి స్థూల రూపాన్ని వర్ణించినటువంటివి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత దగ్గర నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మహాలావణ్య సేవధికి అనే వరకు అంతా కూడా ఆ అమ్మవారి యొక్క రూపం. కిరీటం దగ్గర నుంచి కరాంగుళి రఘోత్పన్న నారాయణ దశాకృతి వరకు అన్ని పేర్లు, పాదార విందాల వరకు, కాలి గోటి వరకు కూడా వర్ణించి వాటిల్లో ఉండేటువంటి ఆభరణాలని అన్నిటినీ చూపించి అమ్మవారి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణించి పెట్టారు మనకి. అదంతా మనం అనుకున్నాం కనుక మళ్ళీ పునరుక్తి చెప్తే ఉన్న సమయం కూడా దానిలోనే పోతుంది. అది అయిపోయిన తర్వాత చాలా అందమైనటువంటి వ్యాఖ్యానంలో మార్పు చూపించారు. తర్వాత సూక్ష్మరూపం చెప్పాలి, కానీ ఈ స్థూల రూపానికి కార్యమైనటువంటి ఘట్టాలని వర్ణిస్తూ ధ్వనంలో దానిలో అంతరార్థంగా రహస్యభూతంగా దాని యొక్క పరరూపాన్ని కూడా వర్ణిస్తున్నారు అని చెప్పారు. తర్వాత చెప్పాల్సిన పరరూపం ముందుకు లాగారు. ఆ పరరూపాన్ని ఆ దేవి యొక్క పరాత్పర రూపము రహస్యాతి రహస్యమైన రూపం చెబుతున్నాను అనే మాట అనకుండా అది రహస్యం కనుక స్థూల రూపము యొక్క కార్యాలను చూపించారు. ఆ చూపించడంలో ఈ అంతరార్థంగా ఆధ్యాత్మిక అర్థం కూడా దానిలో నిబిడంగా ఉంది. దానికోసం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత అనే దగ్గర నుంచి ప్రారంభం చేసి భండాసురుడు అనేటువంటి గొప్ప రాక్షసుడు, ఆ రాక్షసుడిని సంహరించడం కోసం ఆవిడ యొక్క స్త్రీ శక్తి సేన అంతా కూడా అందరినీ పెట్టి పంపించింది. వాళ్ళతో సమన్వితురాలై వాళ్ళతో కూడుకుని ఆ భండాసుర వధకి సంకల్పం చేసింది తల్లి అనే మాట అన్నాం. ఆ భండాసురుడు అంటే వాడి ఉత్పత్తి కూడా చెప్పాం మనం, నేను అనుకున్నాం మనం. కామదహనం జరిగిన తర్వాత ఆ మన్మథ శరీరం దగ్ధమైపోతే దానిలోంచి పుట్టినటువంటి ఆ భస్మాన్ని అంతటినీ గణపతి దాన్ని పోగు చేసి ఒక పురుషాకారంగా తయారు చేశాడు. అది రుద్ర కోపానలంలో పుట్టినవాడు కనుక రౌద్ర స్వభావంతో రాక్షసుడుగా భండాసురుడుగా తయారయ్యాడు. ఆ ధాత భండితి అన్నాడు కనుక వాడికి భండ అనే పేరు వచ్చింది. భండాసురుడు అనే వ్యాఖ్యానం అంతా నిన్న మనం అనుకున్నాం. అటువంటి భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన లోకాన్ని పీడిస్తున్నాడు. అలాంటి లోకాన్ని పీడించేటువంటి ఆ భండాసురుడిని సంహరించడం కోసం శక్తులన్నింటినీ సమాయత్తం చేసింది అని బయట ఉండే అర్థం. లోపల ఉండేది అంటే భండాసురుడు అంటే వాడెవడు కాదు, జీవభావంతో ఉన్నవాడు, అజ్ఞానంతో పరమాత్మ స్వరూపంలోనే ఉండేటువంటి తాను నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు. ఆత్మని ఆత్మగా గుర్తించలేక ఆత్మని ఆత్మ కాదనుకుని ఆత్మ కాని శరీరాదులని ఆత్మ అనుకుని ఇలాంటి భ్రాంతికి లోనే జీవభావాన్ని పొందినటువంటి వాడు ఎవడో వాడే భండాసురుడు. వాణ్ణి సంహరించడం అంటే వాడి అజ్ఞానాన్ని తొలగించడం అని అర్థము అనేది అంతరార్థం రాశారు. వివేక చూడామణిలో మొట్టమొదట్లో పరమార్థత ఆత్మస్వరూపుడే అయినప్పటికీ అజ్ఞానయోగాత్ పరమాత్మనస్తవి అనాత్మబంధు తత ఏవ కల్పిత అని ఓ శ్లోకం రాశారు శంకర భగవత్పాదాచార్యుల వారు. వస్తుతః పరమాత్మన తవ, నీవు పరమాత్మవే, కానీ అజ్ఞాన యోగాత్ అజ్ఞానముతో సంబంధం ఉండటం వల్ల నీవు నేను జీవుణ్ణి అనేటువంటి భావంలో తయారయ్యావు. ఇప్పుడు ఎలా పోతుంది ఇది అని అంటే తయోర్ వివేకోదిత బోధవన్హి అజ్ఞానకార్యం ప్రదహేత్ సమూలం అని వివేక చూడమనిలో స్వాముల వారు రాశారు. ఆ వివేకం ఉండాలి అంటే ఆత్మ అనాత్మ వివేకం కావాలి. ఏది ఆత్మ ఏది ఆత్మ కానిది అనేటువంటి తేడా తెలిస్తే తయోహో అంటే ఆత్మ అనాత్మనోహో వివేకోదిత బోధవన్హి జ్ఞానం అనేటువంటి వన్హి జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అనుంది కనుక అలాంటి వివేక జ్ఞానం వల్ల ఆత్మైకత్వ జ్ఞానం కలిగితే సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి నిజం తెలుస్తుంది. అది కొత్తగా వచ్చేది కాదు. అజ్ఞానం తొలగితే కనిపించేది అదే, ఉన్నది అదే, అది కొత్తగా వచ్చేది కాదు అని రకరకాలైన శాస్త్రీయ గ్రంథాల్లో ఉన్నాయి. అలాంటి అజ్ఞానమును అజ్ఞాన కార్యమైన సంసారమును సమూలంగా నశింపజేస్తుంది జ్ఞానం అనేటువంటిది. ఆ జ్ఞానం సంపాదించుకోవడం కోసమే మనమందరం కృషి చేయాలి. మానవ జన్మకి సార్థక్యం ఏది అంటే జ్ఞానప్రాప్తి. కేనోపనిషత్తులో ఇహచేద్ అవేదీత్ అథ సత్యమస్తి నచేదిహ అవేదీత్ మహతి వినష్టి అని ఒక మంత్రం ఉంది. ఇహచేదవేదీత్ అంటే ఇక్కడ అని అర్థం. ఇహ అంటే ఇక్కడ అని సంస్కృతార్థం. ఇహ అంటే ఇక్కడ అంటే ఈ శివరామకృష్ణ క్షేత్రంలోనూ ఇక్కడ ఈ హాల్లోనూ అని కాదు. ఇహ అంటే మానవ జన్మ వచ్చినప్పుడు అని అర్థం. మనుష్య జన్మ వచ్చినప్పుడు మనుషుడిగా పుట్టినవాడు సరి అయిన సాధన చేసి సద్గురువుల్ని సేవించుకుని తద్వారా జ్ఞానాన్ని పొందితేనే పరమార్థ ప్రాప్తి కలుగుతుంది, సత్యం కలుగుతుంది.
లేకపోతే మహతీ వినష్టి. ఈ మానవ జన్మని మనం క్యాజువల్గా భోగాల కోసం, లౌకికమైన సుఖాల కోసం వెచ్చించేసి ఆత్మసాధన కోసం, జ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయకపోతే అప్పుడు దీనివల్ల మనకి మహా అనర్థం కలుగుతుంది అని. ఏమిటా అనర్థం అని అంటే పునరపి జననం పునరపి మరణం, జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో పడిపోవడం. ఇదే అనర్థం అంటే. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చూస్తూ ఉండడం, దీనికి అంతు లేదు. ఆ సంసార చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు, మరణించిన తర్వాత మళ్ళీ పుడతాడు. ఏ జన్మ వస్తుంది అంటే చెప్పలేము మనం. మళ్ళీ మానవ జన్మ వస్తుందా రాదా మనకు తెలియదు. ఏ పశుపక్ష్యాదులుగానో క్రిమికీటకాదుల్లోనో రకరకాలుగా జన్మించవలసిన పరిస్థితి వస్తే రావచ్చు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్టుగా ఈ మాత్రం ఓపిక ఉన్నప్పుడైనా భగవద్ధ్యానం చేసుకోవాలి, ఆ భగవంతుణ్ణి సేవించుకోవాలి అనేటువంటిది జీవన సాఫల్యం. స్వామివారు మన సన్నిధానం వారు కూడా అనేక అనుగ్రహ భాషణాల్లో చెప్పారు. మానవ జీవితం ఎత్తడం గొప్ప కాదు, జీవితం గడపడం అందరం చెప్తారు. జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనే దగ్గర ప్రయత్నం. జీవితం ఎలా పశుపక్ష్యాది సమానం. ఆహార నిద్రామయమైంద్రాని నిశ్యాస్తు జంతో నహి తత్ర శోధన. అక్కడ విప్రతిపత్తి ఏం లేదు. కానీ జీవితం సార్థకం చేసుకోవాలి, మానవ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి. అది జ్ఞాన మార్గం వల్ల మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు చాలా ఉత్తమాధికారులు కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయం జ్ఞానము, వేదాంతము, సన్యాసములు రకరకాలైనటువంటి స్థాయిల్లో మాట్లాడతారు. అదంతా అది మనలాంటి వాళ్ళకి సాధ్యపడేది కాదు, మనకి ఇవాళ తొందరగా వచ్చేది కాదు. మరి ఇంక మనలాంటి వాళ్ళు బాగుపడడం ఎలాగా, మధ్యమాధికారులందరూ బాగుపడడం ఎలాగా అని అంటే అమ్మవారి నామస్మరణం చేసి, జగదంబ ధ్యానం చేసి, భక్తితో మనం తరించడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కలియుగంలో ఆ జ్ఞానాన్ని పొందేంత అర్హత చాలా తక్కువ మందికి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మందికి భక్తితో భగవతాలని సేవించుకునేటువంటి అవకాశం వస్తుంది. కనుక ఆ భక్తి శాస్త్రం, తంత్ర విద్య లేదా ఉపాసనా మార్గం ఇలాంటివన్నీ కూడా మనకి మహర్షులు మనకి అందజేశారు. దాంట్లో ఇది ప్రధానమైనటువంటి తాంత్రిక విద్యలాగా శ్రీ విద్య అనేది కూడా మనకు ఉంది. దీనిలో కూడా శ్రీ విద్యకి వేదాంతానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వేదాంతంలో చెప్పినటువంటి తత్వం ఏదైతే ఉందో, ఒకే పరమాత్మ తత్వం ఉంది అనే విషయం ఇక్కడ కూడా ప్రతిపాదింపబడుతుంది. అక్కడ శివుడు వేరు, ఆ శివుడు యొక్క శక్తి స్వరూపమైన మాయ వేరు అంటారు వేదాంతులు. ఈవిడ శక్తి శివుడు రెండు ఒకటే, ఒకే రూపాయికి బొమ్మ బొరుసులాగా శివశక్తి ఐక్య రూపిణి, రెండు లేవు విడిగాను, ఒకటే ఉంది. శక్తి పరాధీనం కాదు, శక్తి స్వతంత్రురాలు అనేటువంటి తీర్మానం చేసుకుని ఈ సిద్ధాంతం ప్రవర్తింపజేశారు. నిన్న మనం అనుకున్నాం కదా, స్వాధీన వల్లభ అని జగన్మాత తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి తన అధీనంలో పెట్టుకుంటుంది అనేటువంటి మాట మనం అనుకున్నాం. దీనిలో ఈ కార్యక్రమాల్లో ఆవిడ చెప్పినటువంటి స్థూల రూప కార్యాల్లో కొన్ని గేయ చక్రం, కిరీటి చక్రం ఇలాంటివన్నింటినీ కూడా చెప్పుకున్నాం. వాటన్నిటికీ దాని తర్వాత నామం నిన్న మనం చెప్పుకున్నది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత వరకు అయ్యాం. ఆ వారాహీదేవి ఆవిడ యొక్క ప్రభావం, ఆవిడ యొక్క యుద్ధ కౌశలం దాన్ని చూసి సంతోషించింది అన్న. జ్వాలామాలిడికా క్షిప్త వన్ని ప్రాకార మధ్యగా అని ఇంకో నామం ఇవాళ మొదలుపెట్టాం. జ్వాలామాలినిక అంటే అలాగా మంటలు మండిపోతూ ఉండటం, అగ్ని జ్వాలలు. మాలినిక అనే మాటకి మాల అనే అర్థం. జ్వాలా మాలినిక అంటే జ్వాలామాలలు అంటే ఒక దండలలాగా చుట్టుముట్టినటువంటి మంటలు అని అర్థం. జ్వాలలు చుట్టుముట్టింది. దాని మధ్యలో చెప్తే వన్ని ప్రాకారం, ఆ జ్వాలలతోటి మొత్తం చుట్టుముట్టినటువంటి అగ్నిహోత్రంలాగా ఉంది. దాని మధ్యలో కూర్చుంది ఆవిడ. వన్ని ప్రాకారంలో మధ్యగా ఉంది అని. ఈ మధ్యగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే జ్వాలలతో కూడినటువంటి, అంటే ఎప్పుడు వస్తాయి ఈ జ్వాలలు? అప్పటికప్పుడే తక్షణం ఉత్పన్నములు అవుతున్నాయి. కారుచిచ్చు కమ్మింది అంటాం చూడండి మనం. ఈ మధ్యకాలంలో ఎక్కడో విదేశాల్లో కూడా కారుచిచ్చు వచ్చింది, కొన్ని ఎకరాలు మనం ఆపుకోవడానికి వీల్లేదు, కొన్ని లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది అనే పరిస్థితి వచ్చింది. ప్రకృతి విజృంభిస్తే మనం ఏం చేయగలం? ప్రకృతి సహకరించినప్పుడు మన విజ్ఞానాలు, మన సాహిత్యాలు మనం అన్నీ ఉపయోగపడతాయి తప్ప ప్రకృతి కోపిస్తే మనం ఏం చేయలేం. అలాగా ఆ జ్వాలామాలలు అన్నీ ఉత్పన్నములై వన్ని ప్రాకారములుగా తయారైతే దానిలోంచి నిప్పురవ్వలు ఎగిసిపడుతూ ఉంటాయి. దాని మధ్యలో ఉంటుంది. మధ్యగా అనే దానికి అర్థం ఏమిటి అంటే వాటిని సృష్టి చేసినది, వాటికి సాక్షిభూతంగా ఉన్నది, వాటి మధ్యలో ఉన్నది, వాటితో ఏమాత్రము ప్రమాదాన్ని పొందకుండా ఉన్నది అని అర్థం. ఆ నిప్పునంతటినీ తయారు చేసింది ఆవిడే, దాని మధ్యలోనూ ఉన్నది ఆవిడే. ఆ నిప్పురవ్వలు ఏవి ఆవిడ్ని ఏమాత్రము ఇబ్బంది పెట్టవు. అలాగా అటువంటి
మధ్యస్థురాలు. మధ్యస్థురాలు అనే మాటకి మనం ఏమిటంటే మధ్యవర్తులు అంటాం. అంటే ఎవరైనా ఇద్దరు తగువ పడుతూ ఉంటే ఆ తగులు ఒకడు అవునంటాడు, ఒక రెండో వాడు కాదంటాడు. వాళ్ళ మధ్యలో మధ్యవర్తిగా ఎవరినో పెట్టి మీరు చెప్పండి, న్యాయం చెప్పండి, ఆయన ఇలా అంటున్నాడు కదా, వాస్తవం ఇది కదా అని ఇద్దరికిద్దరు ఎవరి మట్టుకు వాడితే న్యాయం అనుకుంటారు. ఈ మధ్యవర్తి ఏం చేస్తారు, వాళ్ళిద్దరి వివాదాన్ని మధ్యలో చూస్తారు. కానీ ఆ వివాదంతో వీడికి ఏం సంబంధం లేదు. ఆ వివాదాన్ని చూడడం వరకే తప్ప దానిలో ఆ వివాదంతో లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు సాక్ష్యం చెప్పేవాడికి, మధ్యవర్తికి. అలాగే ఆవిడ ఈ జాలామాలని సృష్టి చేసిన దాని మధ్యలో ఉన్న వాటితో ఎటువంటి సంబంధము లేకుండా సాక్షిభూతంగా అది కూర్చుంటూ ఉంటుంది అని అర్థం చెప్పారు. దీనికి మన అంతరార్థం ఏమిటి అని అంటే, విస్ఫులింగ జ్వాలాదితుల్యమైనటువంటిది ప్రపంచం. బ్రహ్మలోంచి పరాశక్తిలోంచే ఈ జగత్తు తయారైంది. ఈ జగత్తు ప్రపంచమంతా ఎలాంటిది అంటే అక్కడ పుట్టినటువంటి మంటలు లాంటిది, ఆ మంటల్లో పుట్టినటువంటి నిప్పు రవ్వల్లాంటిది. ఇదంతా వెళ్తోంది, అది ఉత్పన్నమవుతోంది. ఒక్కొక్కప్పుడు ఆ నిప్పు రవ్వలు ఆరిపోతున్నాయి, మళ్ళీ కొత్త మంట వస్తోంది, పాత మంట ఆగిపోతోంది. దాంతో ఏమాత్రమూ ఈవిడికి సంబంధం లేదు. మంట పుట్టితే ఈవిడికి పుట్టుక కానీ, ఆ మంట నశించిపోతే ఈవిడికి నాశం కానీ ఏమీ లేదు. అంటే కార్యం అంతా పోయినా కారణభూతమైనటువంటి ఆ పరమాత్మ వాటితో అలాగే ఉంటుంది. అంటే ఏమిటి అని అంటే, మంటల్లోంచి మరో మంట, ఆ మంటల్లోంచి మరో మంట, పక్కిళ్ళు అంటుకుందండి, ఆ పక్కిళ్ళు అంటుకుందండి అంటూ ఉంటాం. అవన్నీ మనం ఆర్పేసామండి అంటాం. ఆర్పినంత మాత్రాన వన్నికి ఉండేటువంటి ప్రకాశకత్వ శక్తి కానీ, వన్నికి ఉండేటువంటి దాహకత్వ శక్తి కానీ అవేవి పోదు కదా. దానివల్ల తయారైనటువంటి వస్తువులను మీరు ఆర్పుకోవచ్చు. అన్నంత మాత్రాన్ని నిప్పుకుండేటువంటి సహజమైన స్వభావం ఎక్కడికి పోతుంది? అలాగే ఆ జగన్మాత యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో దానికి నాశం లేదు. దానివల్ల తయారైన ప్రపంచానికి నాశం ఉంది. ఆ ప్రపంచాన్ని ఆవిడ పుడుతూ ఉంటే చూస్తుంది, తయారు చేస్తుంది, అది పోతే కూడా చూస్తుంది. వాటి ఉత్పత్తికి నాశానికి అన్నిటికీ ఆవిడ సాక్షిభూతురాలే ఉంటుంది తప్ప దానితో ఎటువంటి సంబంధము లేకుండా ఉంటుంది అనేది అంతరార్థం. అంచేత జగన్మాత చేతే ఈ ప్రపంచం యొక్క సృష్టి జరిగినా దీనిలో ఉండేటువంటి మార్పులు చేర్పులు నాశము మొదలైన వాటితో ఆవిడికి ఏ రకమైన సంబంధము లేదు. కేవలం వినోదం కోసం చేస్తూ ఉంటుంది అని అర్థం. ఇక మరొక నామంలో భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాన్, భండ సైన్యము అనేటువంటి పేరుతో చెప్పారు. ఆ భండ సైన్యం చాలా పెద్ద సైన్యం అంటది. దానిలో భండాసురుడికి ఉండేటువంటి సైన్యం, ఆ సైన్యము వాటిని అన్నిటినీ కూడా సమకూర్చడానికి చతురంగ బలంతో కూడినటువంటి ఆ సైన్యాన్ని అంతటినీ వధించడం కోసం మన నకులి మొదలైనటువంటి శక్తులందరూ తాపత్రయం పడ్డారు. నకులి అనే దేవత పేరు. ఆ నకులీ పాశుపత వ్రతం అని ఇంకో వ్రతం కూడా పేరు ఉంటుంది. అలా నకుల్యాది దేవతల యొక్క శక్తుల యొక్క ఆ ప్రయత్నం, విక్రమం, అదే పరాక్రమం, దాని చేత ఆవిడ సంతోషించింది అని అర్థం చెప్పారు. లేదా ఆధ్యాత్మిక అర్థం చెప్పాలి అంటే భండో జీవభావ తస్య సైన్యం తదనుకూణా ద్వైత విషయన్య వృత్తయ. భండు అనే దానికి జీవభావము అని చెప్పుకున్నాం మనం. అంటే పరమాత్మయే జీవుణ్ణి అనుకుంటున్నాడు, జీవుడుగా మారాడు. జీవుడుగా మారాడు అనే మాట కంటే జీవుడు అనుకున్నాడు అనడమే న్యాయం. పరమాత్మ జీవుడు అయిపోతాడా అంటే అవడదు. పరమాత్మను చూసి నేను జీవుడిని అనుకున్నాను. వస్తుతః జీవుడు కాదు, తాడును చూసి పాము అనుకున్నట్టుగా పరమాత్మని చూసి పరమాత్మగా గుర్తించలేక పరమాత్మను చూసి జీవుడిని అనుకున్నాడు. వాడి యొక్క సైన్యం ఏమిటి అని అంటే, ఉన్న విషయాన్ని దాపరికంగా పెట్టుకుని లేని విషయాలన్నిటినీ చూసేటువంటి ద్వైత విషయకమైన వృత్తులు, ఈ సంసార గోచరములైనటువంటి ఆలోచనలన్నీ, అది సైన్యం. దాని యొక్క వధ అంటే ఏమిటి అని అంటే, ఆ ద్వైత ప్రపంచాన్ని నశింపజేసి ఉన్నది నాయన ఒకటే, ద్వైతం లేదు, ద్వైతం గురించి ఆలోచించద్దు, రెండు అనే ఆలోచన తప్పించుకో అనేటువంటి అద్వైత విషయకమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో దానికి ద్వైత విషయ వధ అంటే పేరది. అంచేత భండు అంటే జీవుడు, జీవుడి యొక్క సైన్యము అంటే ద్వైత ప్రపంచంలో ఉండేటువంటి ఆటుపోట్లతో కూడిన ఆలోచనలు, దాన్నన్నింటినీ పోగొట్టుకోవడం కోసం వీటిని అన్నింటినీ కూడా మనం వేదాంతంలో చెప్పినటువంటి అద్వైత దృష్టిని అవలంబించుకోవాలి. అలా చేసినట్లయితే మనకి బండ సైన్య వధం అనేది కలుగుతుంది. దాని యొక్క శక్తులు అంటే ఏమర్థము అంటే అద్వైత వృత్తులే శక్తులు. అక్కడ అద్వైత భావనలు, అద్వైత వృత్తులు
అంతా ఒకటే అనే ఆలోచన వేదాంత శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆలోచన. వీటి యొక్క విశేషం చేత అంటే అవి అడుగు పెడితే ఆనందాంశంలో ఆవరణం తగ్గిపోతుంది. అంచేత ఆవిడ చాలా సంతోషిస్తుంది. అంటే ఏమర్థం వచ్చింది అంటే రెండు అనే ఆలోచన మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. అది కాదు, రెండు కాదు ఒకటే అనే ఆలోచన వస్తే ఆనందాన్ని ఇస్తుంది. ద్వైత భావం ప్రమాదహేతువు, అద్వైత భావం ఆనందహేతువు అని తేల్చాడు. బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. అలాగే నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్యాదేవతలు అనేటువంటి పేరుతోటి 15 అనాది సిద్ధమైనటువంటి దేవతలు ఉన్నారు వాళ్ళు. ఆ దేవతలు తిథి నిత్యలు అంటారు పేరు. 15 తిథులు అన్నాం అనుకోండి, తిథులకు ఒక్కొక్క దానికి ఒక నిత్యాస్వరూపం ఉంటుంది. ఆ నిత్యాది కామేశ్వర్యాది విచిత్రాంతా 15 తిథి నిత్యాఖ్యా దేవతా అని రాస్తారు. 15 దేవతలు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క తిథిలో పూజ. అది అలాంటి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత అనే నామంలో దీన్ని వివరిస్తారు. ఎదర ప్రతిపన్ముఖ్య అంటే పాడ్యమి నాడు మొదలుకొని రాకాంత అంటే అమావాస్య వరకు ఉండేటువంటి తిథి మండలంలో ఆవిడ్ని పూజ చేస్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు ఏ దేవత ఆ దేవత, తిథి దేవతలని తిథి నిత్యలు అంటారు. అలా నిత్య ఆ దేవతల యొక్క పరాక్రమాటోపం చేత దాన్ని చూస్తూ నిరీక్షణ సముత్సుక, దాన్ని చూడడంలోనే ఆనందట. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, వాళ్ళు దానివల్ల వచ్చేటువంటి పరాక్రమాటోపం అంటే ఏమిటి అంటే దమనకాది చంద్రగుప్తాంత 15 సేనానీ వధ పర్యంత తస్య నిరీక్షణే సముత్సుక అని రాస్తారు. ఆడు దమనకుడి దగ్గర నుంచి చంద్రగుప్త వరకు ఉండేటువంటి 15 మంది సేనానుల్ని వధిస్తారట వాళ్ళు, ఆ నిత్యాదేవతలు. అదంతా చూస్తూ ఉంటే ఇక మా సైన్యం బాగా పనిచేస్తుంది, మా వాళ్ళందరూ మంచి నేర్పుతో యుద్ధం చేస్తున్నారు. మన వాళ్ళు కూడా అనుకుంటాం చూడండి, ఏదో విదేశంతో యుద్ధం వచ్చింది, భారత్ జయించింది, భారత్ నెగ్గింది అంటే చాలా ఆనందపడిపోతాం మనందరం. మన సైన్యం నెగ్గింది, మన దేశానికి విజయం వచ్చింది అని. అలాగే ఆవిడ కూడా తన పరివారం వీటినన్నిటినీ కూడా బాగా యుద్ధాన్ని బాగా చేసింది, జయం పొందారు అంటే ఆవిడ చూసి ఆనందిస్తూ ఉంటుంది. తర్వాత భండ పుత్రవధోద్యుక్త బాలావిక్రమనందిత అని వీళ్ళందరూ నకులీ దేవత, వారాహి దేవత, శ్యామలా దేవత, ఇక్కడ ఉండేటువంటి నిత్యాదేవతలు వీళ్ళందరూ అమ్మవారి యొక్క సేనలో ఒక భాగాలు. వాళ్ళందరూ ఎవరి మెట్టుకు వాళ్ళు వాళ్ళ పరాక్రమాన్ని చూపించి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానిలో 9 ఏళ్ల పిల్ల బాలాపరమేశ్వరి, బాలాదేవత. ఆ బాలాదేవత ఏం చేసిందట, భండుల తాలూకు భండాసురుడు యొక్క పుత్రులందరినీ చంపేసింది ఆవిడ. భండుడికి పుత్రులు ఎంతమంది అన్నారు అంటే భండాసురస్య పుత్రాణం చతుర్బాహ్ ఉపమాఖ్యానాం 30 సంఖ్యాకానాం 30 మంది కొడుకులు ఉన్నారు వాడికి. వాడి పేరు అది చతుర్బాహు అనే దగ్గర నుంచి ఉపమాఖ్యుడు, ఉపమాయ అనే పేరుతోటి ఉపమాయాఖ్యుడు అనే ఏదో పేరు. 2 రకాలు, మాయాంతానాం మాయాఖ్యాంతానాం అని పాఠభేదాలు ఉన్నాయి. వాళ్ళు 30 మంది కొడుకులు. వాళ్ళనందరినీ సంవరించింది ఎంత అంటే 9 ఏళ్ల చిన్నపిల్ల బాలాపరమేశ్వరి. అలాంటి బండ పుత్రుల యొక్క వధలో ఉద్యుక్తమైన బాలావిక్రమం, బాలాదేవి యొక్క విక్రమాన్ని చేత నందిత అంటే ఆనందించిందిట. దీని అర్థం ఏమిటి అని అంటే బండపుత్రులు ఎవరు, వాళ్ళ యొక్క విక్రమం ఏమిటి, దీనిలో మనకి ఏం రకంగా మనకు తెలుస్తుంది అనే దానికి విక్రమం చేత ఆనందిస్తుంది అంటే తాభిర్నివేద్యమానాని సా దేవి లలితాంబిక పుత్రియా భుజాపదానాన్ని శ్రుత్వా ప్రీతిం సమాయయౌ అనుంది. అంటే ఆవిడ చేసినటువంటి ఆ యుద్ధానికి ఆయన సంతోషించారు అని అమ్మవారు సంతోషించింది. మంత్రిన్యంబా విరచత విషంగ వధతోషత అని ఈ విషంగుడు విశుక్రుడు అని ఇద్దరు వాళ్ళ పేర్లు. విషంగుడు విశుక్రుడు వీళ్ళెవరు అంటే భండాసురుడు యొక్క అన్నదమ్ములట. ఇందాక భండాసురుడు కొడుకులు అయిపోయారు, ఇప్పుడు భండాసురుడు యొక్క అన్నదమ్ములు. దానికి ఉదాహరణ బ్రహ్మాండ పురాణంలో చెప్పిన కథ రాస్తున్నారు ఈయన. బుహురా భండాసురో నామ సర్వదైత్య శిఖామణి పూర్వదేవాన్ బహువిధాన్ యహ స్రష్టుం స్వేచ్ఛయా పటు విశుక్రన్నామ దైతేయవర్గ సంరక్షణక్షమం శుక్రతుల్య విచారజ్ఞం దక్షాంశేన ససర్జ సహా వామాంశేన విషంగంచ సృష్టవాన్. వీళ్ళిద్దరూ ఆయనకి కొడుకులు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, భ్రాతరులు అంటే భ్రాతృస్థానంలో సోదరులుగా ఉన్నారు. ఆ భండాసురుడు కుడివైపు నుంచి విషంగుణ్ణి, ఎడం వైపు నుంచి విశుక్రుణ్ణి తయారు చేశారు అన్నాడు. అంటే భండాసురుడే నిర్మించినటువంటి తన అన్నదమ్ములు లాంటి వాళ్ళు పెద్ద మహారాక్షసులు వాళ్ళిద్దరూ. వాళ్ళ యొక్క ప్రాణాలని తీయడం కోసం ఆ విషంగుడి యొక్క వధ కోసం మంత్రిన్యంబ అనేది ప్లాన్ వేసింది. ఆవిడ యొక్క ప్రయత్నం చేత వాడు సంహరింపబడ్డాడు. అలాగే మరొక విశుక్రుడు అనేటువంటి వారి యొక్క ప్రాణాలని పోగొట్టడానికి వారాహీ దేవత యొక్క పరాక్రమం ఉపయోగపడింది. దీనివల్ల ఆవిడికి సంతోషించారు అని అర్థం చెప్పారు. దీనికి అభిప్రాయం రాస్తూ
మన దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి ఏమిటి అర్థం చెప్పారు అంటే, భండ పుత్రుడు గురించి ఒకటి, భండుడి యొక్క అన్నదమ్ముల గురించి ఒకటి, 3 నామాలు చెప్పారు. భండ పుత్రవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత, అలాగే మంత్రిణ్యంబా విరచిత విషంగవధదోషిత, విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యానందిత అని 3 చెప్పారు కదా. భండుడి యొక్క పుత్రుడు అంటే ఎవరు, భండుడి యొక్క అన్నదమ్ములు అంటే ఎవరు అని అడిగారు. అంటే భండపుత్రాహ ఆణవాదయో మలాహ, ఆణవ మలము అన్నాడు. ఆణవ మలము అంటే ఆత్మని అనాత్మత జ్ఞానం, అనాత్మని ఆత్మత్వ జ్ఞానం, అది మూలాజ్ఞానం అన్నమాట. ఆత్మను చూసి ఆత్మ కాదనుకోవటం, ఆత్మ కాని దాన్ని చూసి ఆత్మ అనుకోవటం. ఇప్పుడు మనందరికీ ఉన్న ప్రమాదమే అది. ఈ శరీరం నేను అనుకుంటున్నాం, ఇంద్రియాలు నేను అనుకుంటున్నాం. నేను వచ్చానండి, ఏమొచ్చింది? శరీరం వచ్చింది. శరీరం వస్తే నేను వచ్చాను అంటున్నాం. శరీరం వెళితే నేను వెళ్ళొస్తున్నానండి అంటున్నాను. రావడం పోవడం శరీరానికే తప్ప ఆత్మకేముంది? ఆత్మ సర్వవ్యాపకం, ఎక్కడ పడితే అక్కడే ఉంది. వచ్చాను పోయాను అనే ప్రశ్న ఏముంది దానిలో? అంచేత ఆత్మకి రాకపోకలేం లేవు, కానీ శరీరానికి ఉంటే ఈ శరీరమందుండే రాకపోకల్ని ఆత్మయందు సంక్రమింపజేస్తున్నాం. అలాగే పుట్టుక మరణము అనేది కూడా దేహానికే తప్ప ఆత్మకి లేదు. దేహీ నిత్యం అవధ్యోయం అని భగవద్గీతల్లో చెప్పినట్టుగా ఆత్మ పుట్టుక లేదు. నజాయతే మ్రియతే వా విపశ్చిత్, దానికి పుట్టుక నాశము లేదు. అజోహి నిత్య, అజహ అంటే ఉత్పత్తిరహితమైనది, శాశ్వతమైనది, నాశరహితమైనది ఆత్మ. కానీ శరీరానికి ఉత్పత్తి నాశము అన్నీ ఉన్నాయి. శరీరంతో కూడిన ఆత్మ ఉంటే శరీరానికి ఉండేటువంటి ఉత్పత్తి నాశాలని ఆత్మకు అంటగట్టి వాడు పుట్టాడు వాడు చచ్చాడు అంటున్నాం మనం. వాడి శరీరం పుట్టింది వాడి శరీరం పోయింది అంటలేదు మనం. ఆ పుట్టుకని చావుని వాడికి అంటగడుతున్నాం. అది కానీ జీవుడికి నిత్యత్వమే ఉంది, కానీ జీవుడు అనిత్యుడు కాదు. జీవుడికి ఉండేటువంటి శరీరం వస్తోంది పోతోంది, కానీ మన అజ్ఞానం చేత జీవుడు వేరు శరీరం వేరు అనే జ్ఞానం తెలియక ఈ శరీరాన్నే నేను అనుకునేటువంటి పరిస్థితుల్లో మా అబ్బాయి పుట్టాడండి, మా అబ్బాయి ఒకరి కాలం చేసి జారిపోయాడండి, ఏదో బాధలు పడుతున్నాడు, సుఖమో దుఃఖమో ఏదో ఒకటి అనుభవిస్తున్నారు. వాస్తవానికి ఇవి రెండూ తప్పే. ఆత్మని అనాత్మగాను అనాత్మని ఆత్మగాను తెలుసుకోవటం అనేటువంటిది దీనిలో దోషం. అలాంటి ఆణవ మలాలు, అలాగే విషంగుడు అనే దానికి అర్థం ఏమిటంటే విరుద్ధ సంగ, అక్కర్లేని చోట దానిలో కలయిక అన్నారు. సంఘం ఏర్పడింది అంటాం. సంఘం ఏర్పడింది అంటే దానితో అటాచ్మెంట్ వచ్చింది. సంఘం అంటే దానితో శక్తి, దాంతో కలయిక అని అర్థం. దేంతో అంటే విరుద్ధమైన సంఘం. విరుద్ధమైనది అంటే ఉండవలసిన చోట కాకుండా అక్కర్లేని చోట సంఘం ఏర్పడింది. అంటే విషయముల యందు వాసన. ఆత్మయందు ఉండేటువంటి సంఘం, ఆత్మయందు ఉండవలసిన సంఘాన్ని మానేసి విషయముల యందు సంఘం పెట్టాం. సంఘం అంటే అభిలాష. దానివల్ల ఏమవుతుందండి అంటే గీతల్లో చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభివర్ధతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చక్కగా ఓ తీరుగా చెప్పేసి మనకి నాశం ఎలా వస్తుందో చూపించాడు. దానికి మోడల్ మొదటిది ఏంటి అంటే సంఘం. అది సంఘం విషయ వస్తువుల యందు విషయాభిలాష కలిగితే మనకి నాశం కొని తెచ్చుకున్నట్టే. కానీ మనందరము విషయాభిలాషతోటే ఉన్నాం. అది విషంగుడు అనేటువంటి పేరుతోటి పిలువబడింది మాట. అది పెద్ద మహారాక్షసుడు. ఆ విషంగాన్ని తగ్గించాలి అంటే విషయాభిలాషని పోగొట్టుకోవాలి. ఎలా పోతుంది అంటే విషంగుడి యొక్క ప్రాణాన్ని తీసేయాలి. అంటే ఎలా తీసేస్తారు అని అంటే ఎవరైతే మాహేశ్వర్యాది శక్తి మండలం ఎవరైతే ఉంటారో దానిలో విష విరుద్ధత్వాత్ అవిష శబ్ద, దానిలో యహ విషస్థ జ్ఞానశక్తి హేతుశ్చ అని సూత్రం ఉంది. విషాత్మకంగా ఉంటుంది ఆ సంఘం, దాన్ని పోగొట్టేది అని అర్థం ఒకటి. లేదు విశుక్రుడు అనే దానికి అర్థం ఏమిటి అంటే విశుక్రం అంటే విరుద్ధం శుక్రం తేజ యస్య సహా జీవభావ. శుక్రం అనే దానికి తేజస్సు అని అర్థం. విరుద్ధమైన తేజస్సు అంటే పరమాత్మ అనేటువంటిది 1000 క్యాండిల్ బల్బు లాంటిది. దాన్ని చూసి మనం 0 వాట్ బల్బు అనుకుంటున్నాం. అది విరుద్ధమైన తేజస్సు. దానికంటే చాలా స్వల్పమైన తేజస్సు పెట్టి నేను జీవుడిని అనుకుంటున్నాను. అంత శతకోటి ప్రభాభాసమానంగా ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని నేను చాలా చిన్నవాడిని, తక్కువ శక్తి గలవాడిని, పరిమితమైన ఆయుర్దాయం గలవాడిని, చేతకాని వాడిని, పుట్టుక చావులతో కూడిన వాడిని అనే ఇంత తక్కువ ఆలోచన చేయడమే అది విరుద్ధమైన తేజస్సు. దాన్ని ఉన్న తేజస్సుని మనం గుర్తించలేకపోవడం అనేది ఉంది కదా, అలాంటి జీవభావం. అలాగే విశుక్ర అనే దానికి మరో అర్థం రాశారు. విశేషేణ శుచం అంటే శోకం రాతి క్రామయతి అన్నట్టు. చాలా విశుక్రుడు అంటే ఎక్కువగా శోకాన్ని కలిగించేవాడు, శోకాన్ని అంతటినీ అంటగట్టేవాడు.
దాన్ని పోగొట్టడాలంటే శోకం పోవాలి. అంటే జ్ఞానం వల్ల మాత్రమే ఆ శోకం పోతుంది, దుఃఖం పోతుంది అనేటువంటి అర్థం ఉంది కనుక. అలాగా బాలామింత్రిణీ వారాహ్య అన్నారు కదా, మరి వీళ్ళెవరు అని మీరు చెప్పారు. పైనంతా బాగానే ఉంది. బండ పుత్రులు అంటే ఆనవాది మలములు, విశుక్రుడు విషంగుడు అంటే విషయాభిలాష అని ఒక చోట, లేదా విరుద్ధమైన తేజస్సు అని మరొక చోట అర్థాలు చెప్పారు, బాగానే ఉంది. అక్కడ బాల, మంత్రిని, వారాహి పేర్లు చెప్పారుగా, అవన్నీ ఏమిటి ఇక్కడ? వాళ్ళందరూ ఉన్నారా ఇక్కడ? ఈ ఆధ్యాత్మిక అర్థాల్లో ఆ దేవతలు ఎక్కడొస్తారు అని అంటే, మన అంతఃకరణంలో ఉండేటువంటి ఒకరకమైన ఆలోచనలకే ఆ పేర్లు పెట్టాం. అంతఃకరణ వృత్తి విశేషా అన్నాడు. అంతఃకరణంలో ఉండే ఆలోచనలు ఏముంటుంది? విషయాభిలాష లేకుండా నేను ఆత్మాభిముఖంగా ఉంటాను. అంతః ప్రజ్ఞ అంటారు. లోపల ఉండేటువంటి ఆలోచనే ఉంటుంది. నాకు బయటతో ప్రపంచం లేదు, వాటితో నాకు సంబంధం లేదు, నేను వాటితో విరక్తుడుగా ఉన్నాను, నేను ఎంతసేపు లోపల హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉంటాను అనే ఆలోచన ఏదో ఉందో అదే మంత్రిణ్యంబానో లేకపోతే వారాహి అనో ఏదో పేర్లు పెట్టుకోండి మీరు. ఆ దేవతలు అంటే మీ మనస్సుల్లో ఉండే ఆలోచనలే అని రాశారు. ఆ మాట కూడా ఒకసారి చదివి వినిపిస్తాను, మీరు ఆయన రాశారు. అంతరవృత్తి విశేషా బాల మంత్రిణీ వారాహ్య అంతరవృత్తి విశేషా తాభిః తేషాం క్షయేణ స్వాత్మదేవత తుష్యతి. ఆ మూడు దేవత అంతఃకరణ వృత్తి విశేష రూపమైన బాలా మంత్రిని వారాహి మొదలైన దేవతల చేత, అంటే అంతఃకరణ వృత్తుల చేత వెనక చెప్పినటువంటి విషయాభిలాష కానీ లేదా విరుద్ధమైన తేజస్సు కానీ ఇలాంటివన్నీ నశించిపోతే ఆత్మదేవత సంతోషిస్తుంది. పైన మా కుర్రాడు ఇప్పుడు సరైన దారిలో పడ్డాడండి అంటాం మనం. తల్లిదండ్రులకి పిల్లడు తప్పుదారిలోకి వెళుతూ ఉంటే, ఏమండి మా ఏమిటో ఇలా ఉంది పరిస్థితి, మా వాడు ఇలా తయారయ్యేదేంటి అని బాధపడతాడు. కానీ వాడికి ఎవడో సరి అయినటువంటి మాస్టర్ ఎవడో దొరికి, లేకపోతే మంచి స్నేహితుడు దొరికో వాడికి సరి అయిన దారి చూపించితే వాడు తప్పుడు దారి బానేసి సక్రమమైన దారిలో వచ్చి నడవడికి ఉంది అనుకోండి, 2 రోజులు పోయేసరికి వీళ్ళు ఏమంటాడు, అమ్మయ్య దైవానుగ్రహం చేత గురు కటాక్షం మా అబ్బాయి సరి అయిన దారిలో పడ్డాడండి, నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అని. నీకెందుకు సంతోషం? వాడు తప్పుడు దారిలో పోతే, మంచి దారిలో పోతే నీకెందుకు అని అంటే వాడు నావాడు అనేటువంటి ఆలోచన ఉందిగా. అలాగే నా పుత్రులు నాకు సంబంధించిన వాళ్ళు సరియైన దారిలో ఉన్నారు, విషయాభిలాషతో పాడైపోవటం లేదు అనేటువంటి ఉన్నప్పుడు ఆత్మదేవత సంతోషిస్తుంది. అదే ఆ దేవతా సంతుష్టి అంటే అర్థం. అమ్మవారు సంతోషించింది అనే దానికి అర్థం ఏంటంటే స్వాత్మదేవత, ఆత్మ వేరే దేవత లేరు, నేనే, నాకే ఆనందంగా ఉంది, నాకు విషయాభిలాష పోయింది, నేను సరియైన మార్గాన్ని అనుసరిస్తున్నాను, నాకు ఈశ్వర కటాక్షం వస్తుంది అంటే ఆత్మ ప్రసన్నం అవుతుంది అనే అభిప్రాయం ఈ ఆధ్యాత్మిక అర్థంలో. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర దీనికో కథ రాశారు బ్రహ్మాండ పురాణంలో. లలితాదేవి కూర్చుందట, పక్కన కామేశ్వరుడు ఉన్నాడు. ఆ కామేశ్వరుడిని ఒకసారి చూసిందట. పెద్ద మొహం ఎత్తి చూడడం కాదు, దత్తాపాంగ అంటే ఒక చిన్న అపాంగం అంటే క్రీగంటి చూపు ప్రసరింపజేసిందట కామేశ్వరుడి మీద. అంటే చాలా ఆయన మహా సౌందర్య రాశి ఆయన, ఈవిడ చాలా త్రిపుర సుందరి. ఈవిడ అక్కడ కూర్చున్నప్పుడు భర్త వైపు ఒక క్రీగంటిలో చూసింది అని అర్థం. తతస్సా లలితాదేవి కామేశ్వర ముఖం ప్రతి దత్తాపాంగ సమహసత్ నాదివ్యక్త రదావళి అన్నాడు. నా అతివ్యక్తమైన రదావళి అంటే పళ్ళు కనపడకుండా ఓ చిరునవ్వు నవ్వి క్రీగంటితో ఆ స్వామిని చూసింది అన్నాడు. ఇది కథ జరిగింది. జరిగితే ఏమైందట, తస్యాహ మందస్మిత రుచ కుంజర ఆకృత్యమాన్ ముఖే కటక్రోడ గలద్దాన కశ్చిత్ దేవో యజృంభతాన్. ఆ చూసేసరికి ఆవిడ యొక్క చిరు మందస్మితం కాంతిలోంచి ఒక మహానుభావుడైన ఒక పురుషుడు పుట్టాడు, వారే గణేశ్వరుడు. గణపతి యొక్క ప్రాదుర్భావాలు రకరకాలు చెప్తాం మనం. ఏదో నలుగు పిండి మొత్తం చేసింది అని ఒక అర్థం ఇలా చెప్తారనుకోండి. ఎవడో చచ్చిపోతే వాడికి ఏదో గజముఖాన్ని తగిలించారు. ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మాండ పురాణం కథలో ఉన్నదానికి ఆ అమ్మవారి యొక్క మందహాసములోంచి దాని కాంతిలోంచి కుంజర ఆకృతిమాన్ ఏనుగు లాంటి రూపం కలిగినటువంటి ఒక మహోత్తమమైన పురుషుడు పుట్టాడు అన్నాడు. తదిదం నామద్వయేనాహ. ఆ కథని 2 నామాలతో దీనిలో చెప్పారు. ఏమేమిటి అంటే కామేశ్వర ముఖస్య అంటే పరమేశ్వర వదనస్య చంద్రస్య ఆలోకాభ్యాం సాకూత వీక్షణ చంద్రికాభ్యాం కల్పిత ఉత్పాదిత శ్రీమాన్ మహాగణేశ్వర యస్యాహ సా అని అర్థం.
అంటే మహాగణపతి యొక్క ప్రాదుర్భావానికి అమ్మవారి యొక్క చిరునవ్వే కారణమైంది. అమ్మవారు ఆ స్వామిని చూడడంతో ఆ చూసినప్పుడు పళ్ళు బయటపడకుండా ఉండేటువంటి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు యొక్క కాంతిలోంచి గణపతి పుట్టాడు. అదే రాశారు అమ్మవారి పేరులో శ్లోకంలో, కామేశ్వర ముఖ ఆలోక. ముఖ ఆలోకం అంటే చూడడం. కామేశ్వరుని యొక్క ముఖాన్ని చూడడం వల్ల కల్పితమైన గణేశ్వరుడు గలది, అంటే గణేశ్వరుడిని ఉత్పత్తి చేసింది అని అర్థం. తర్వాత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఈ జీవభావం జీవక్షయం అన్నారనుకోండి. జీవక్షయం ఎలా కుదురుతుందండి? జీవభావం పోతుందా అంటే జీవుడు నిత్యుడు కదా, జీవుడు పరమాత్మే కదా, జీవుడికి ఎలా నాశనం ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఆ దేవి ఈ దేవి అని పేర్లు చెప్పి వాళ్ళు యుద్ధం చేశారు, జీవుడు చనిపోయాడంటే ప్రపంచంలో తగిన వాళ్ళు చెప్తే ఒప్పుకుంటాం, కానీ మనం ఎలా ఒప్పుకుంటాం? జీవుడు నిత్యుడు అంటున్నాం మనం. జీవుడు పరమాత్మ రూపుడు, జీవుడు నిత్యుడు. నిత్యుడైన జీవుడికి నాశనం ఎక్కడ కుదురుతుంది అని ఆ మాట ఉంటే దానికోసమని కొన్ని మాటలు చెప్తున్నారు. సూత్రోక్త జీవక్షయ నిత్యత్వాత్ నయుజ్యతే అనే ప్రశ్న చేసి, జీవుడికి నాశం కాదయ్యా, జీవభావానికి నాశము. జీవుడికి నాశం కాదు, నేను జీవుడిని అని అనుకునేటువంటి ఆలోచన అయితే ఉందో అది పోతుంది, అది అనిత్యం. జీవుడికి నిత్యం, జీవుడు పరమాత్మ రూపంలో నిత్యుడే. దానికి దృష్టాంతం ఏమిటి అని, సముద్రంలోంచి కెరటాలు వస్తాయి. సముద్రంలోంచి కెరటాలు వస్తాయి, దానిలో నురుగులు వస్తాయి, సుళ్ళు వస్తాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సముద్రం పోతుందా అని, కెరటం వచ్చింది పోయింది, నురుగు వచ్చింది పోయింది, ఆ సుడి ఏర్పడింది పోయింది, కానీ జలం సముద్రం అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. సముద్రానికి నాశనం లేదు. దానిలో పుట్టినటువంటి తరంగాలు, ఫేన బుద్భుత తరంగాదులు అంటాం, దానిలో వచ్చినటువంటి నురుగులు, కెరటాలు, సుళ్ళు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగే జీవభావం కల్పితం. జీవుడు నిత్యుడు, జీవుడు పరమాత్మ రూపంలో నిత్యుడు. ఫేన బుద్భుతాది రూపంలో సముద్రం అనిత్యం, జల రూపంలో నిత్యం. అలాగే జీవుడు పరమాత్మ రూపంలో నిత్యుడే, కానీ నేను జీవుణ్ణి అనేటువంటి భావం ఏదైతే ఉందో అది కల్పితం, అది పోతుంది అని అర్థం వ్యాఖ్యానం చేశారు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని మరొక నామం. దీనికి అర్థం ఏమిటి అంటే ఇది చాలా అందంగా ఉంటుంది. మహాగణేశ్వరుడు ఒక మంచి యుద్ధంలో అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించి విఘ్నయంత్రాన్ని నశింపజేశాడు అని. ఇందుకే విఘ్నయంత్రం అంటే ఏంటి అన్నాడు. దాని స్వరూపం ఏంటి, ఆ విఘ్నయంత్రం ఎవరు చేశారు అని అంటే శత్రువులు దేవసైన్యానికి విశుక్రుడి చేత నిక్షిప్తమైన యంత్రం అది. విశుక్రుడు అనేటువంటి వాడు ఇందాక అనుకున్నాం కదా, ఆ విశుక్రుడు అనే రాక్షసుడు ఆ విఘ్నయంత్రాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. అని అంటే ఏంటి, ఇప్పుడు భూమిలో మందు పాత్రలు పెట్టామంటాం చూడండి, ఆ మందు పాత్రలు పెడితే దాని మీద వెళ్ళిన కారు వెళ్ళిన వెంటనే పేరిపోయి మండిపోతుంది. అలాగే భూమిలో పెట్టినటువంటి లాగా ఒక యంత్రం తయారు చేసి ఆ యంత్రం అక్కడ పెట్టారు. అది బ్లాస్ట్ అయితే దానిలో కొన్ని లక్షల మంది కోట్లు మంది పోతారు దానిలో. అలాంటి విఘ్న యంత్రం అది ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే గవ్యూతి మాత్ర ఆయామే శిలాపట్టే అలసాది దేవత అష్టక పుటిత శూలాష్టక ఉపేత దిగష్టకం జయ విఘ్నం నామ యంత్రం. అది ఆ యంత్ర స్వరూపం రాశారు. అది దానికి విఘ్న యంత్రము జయ విఘ్నము అని పేరు. ఆ విఘ్నం అక్కడ పెట్టి ఆ యంత్రం అక్కడ పెట్టేస్తే ఇంకా ఎదర శత్రువులకి ఎవరికి జయం ఉండదు. దానికి జయానికి విఘ్నం కల్పించేది కాబట్టి దానికి విఘ్న యంత్రం అని పేరు పెట్టారు. శత్రువులు జయించడానికి వీలు లేకుండా దాన్ని అడ్డం పెట్టడం. అంటే మనకి భారతంలో చూడండి పద్మవ్యూహం పెట్టారు. ఇంకా ఎవడు భేదించలేడు దాన్ని. ఒక్క అభిమన్యు కుమారుడు ఒక్కడు భేదించాడు. సరే తర్వాత విషయం వేరనుకోండి, అది భారత కథ, అది దైవం గొప్పది కనుక అభిమన్యు కుమారుడు మరణం చెందాడు అనే విషయం అది వేరు. కానీ అలాగా అభిమన్యుడు ఆ పద్మవ్యూహాన్ని భేదించినట్టుగా స్వామి విఘ్ననాయకుడు ఈ విఘ్నయంత్రాన్ని భేదించేట. ఎంత చాలా అపూర్వమైన విఘ్నయంత్రం అది. దానికి గవ్యూతి ఆయామం అంటే గవ్యూతి స్త్రీ క్రోశయోగం అని 2 కోసులు పొడుగు 2 క్రోసులు అంటే ఒక క్రోస్ అంటే 4 మైళ్ళు 8 మైళ్ళ 8 మైళ్ళు అలాంటివి 2 క్రోసులు అలా 2 క్రోసుల పొడుగ్గా ఉంటుంది. ఆ మధ్యలో ఎవడైనా మనిషి వస్తే పేలిపోతాడు దాంతో. అలాంటి అంత పొడుగ్గా ఉండేటువంటి ఒక దాని మీద దానిలో అలసాది దేవతలు 8 ఉంటారు. ఆ శూలములు 8 ఉంటాయి. దిక్కులను ఆ 8 దిక్కుల్లోనూ ఆ శూలాలతో బిగిస్తారు. దానిలోంచి మధ్యలో ఎవరు వచ్చినా ఇంక దానిలో బయటపడడం కష్టం. అలాంటి అద్భుతమైనటువంటి విఘ్న యంత్రం ఒకటి తయారు చేశారు, జయ విఘ్నం అని. అది దేవీ సైన్యం మధ్యలో పెట్టేట విశుక్రుడు. దేవి అమ్మవారి యొక్క సైన్యం అంతా దానికి ఆహుతైపోయే పరిస్థితి ఉంది. ఆ విషయం గమనించి
మహాగణేశుడు దానికి వచ్చి ఆ విఘ్న యంత్రాన్ని కాస్త తీసేశారు. మన వాళ్ళకి ఇప్పటికీ కూడా చూడండి, ఏదో మిలిటరీ వాళ్ళు తల బాంబ్ స్క్వాడ్ ఏదైనా వచ్చి భూమిలో పాతిపెట్టినటువంటి బాంబుల్ని తీసేసి బాంబులు నిర్వీర్యం చేసేసారండి, ఇంక భయం లేదండి అంటాం మనం. అలాగే గణపతి ఆ విఘ్నాలన్నింటినీ తొలగించేశాడు, విఘ్న యంత్రాన్ని పాడు చేసేసాడు. ఆ యంత్రం పోయింది అంటే విఘ్నాలను నివారించాడు. కానీ గణపతికి ఉండే అప్రతిష్ట ఏంటి అంటే ఆయన విఘ్నకారకుడు అని పేరు, విఘ్నాలన్నీ చేస్తాడు అని పేరు. విఘ్నాలు ఎవరికి చేశాడు? శత్రువులకి చేశాడు విఘ్నాలు. భక్తులందరికీ విఘ్నాలను తొలగిస్తాడు ఆయన. శత్రువులకి ఆయన విశుక్రుడు చేసినటువంటి పనికి విఘ్నం కల్పించాడు. అంటే శత్రువుల యొక్క ప్రయత్నాల్ని పాడు చేసి అమ్మవారి యొక్క విజయానికి, అమ్మవారి యొక్క సేనకి రక్షణకి ఆయన కారణమయ్యాడు. కనుక మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అది జరిగిన తర్వాత దాన్ని చూసి అమ్మవారు చాలా ఆనందించింది, హర్షం పొందింది. మా కుర్రాడు ఇంత ప్రాజ్ఞుడు అయ్యాడు అనుకో. చిన్నపిల్లడు ఏదైనా మంచి ఘనకార్యం సాధిస్తే మనం అందరం ఆనందించి చెప్పుకుంటూ ఉంటాం, మా వాడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందండి అని. అలాగా మా వాడు ఇవాళ మంచి విశుక్రుడు చెప్పినటువంటి విఘ్నయంత్రాన్ని బాగా పాడు చేసేసాడు. పాడు చేస్తే ఆనందించడమే. పాడు చేస్తే అంటే మన పని పాడు చేస్తే బాగా బాధపడాలి. శత్రువుల యొక్క పనిని పాడు చేసి మనకి విజయాన్ని ఇప్పిస్తే మనకి ఆనందమే కదా. అంచేత అమ్మవారు సంతోషించింది అని. అలాగే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. శస్త్రము అస్త్రము రెండు పేర్లు. తేడా ఏంటో? శస్త్రాస్త్రాలు అంటే శస్త్రం అంటే ఏంటి, అస్త్రం అంటే ఏంటి అంటే చేత్తో పుచ్చుకుని యుద్ధం చేసేదానికి శస్త్రం అని పేరు. చేతిలో కత్తో గదో ధనుర్బాణాలో ఏవో తన చేత్తో పట్టుకుని దానితో అలా కాకుండా ఏం పట్టుకోక లేకుండా మంత్రపూర్వకంగానే దాన్ని పనిచేసేస్తుంటే దానికి అస్త్రాలు అని పేరు. శస్త్రము అస్త్రము. దానిలో ఏమైంది? దైత్యరాజుడు శస్త్రాలని అస్త్రాలని కూడా ప్రయోగించాడు. ఆ భండాసురుడు చేసినటువంటి ఆ శస్త్రాలకి ప్రతికూలమైన అస్త్రాలన్నింటినీ ఈయన వర్షించాడు. ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాతు అస్త్రమితి ఈరితం అని ధనుర్వేదంలో చెప్పినటువంటి వివరణం. ధృత్వా ప్రహరణం, చేత్తో పుచ్చుకుని ప్రహరణానికి సాధనం అంటే కొట్టడానికి సాధనమైనది. చేతిలో కత్తి పుచ్చుకుని యుద్ధం చేస్తారు, ఆ కత్తి శస్త్రం అవుతుంది. అలా కాకుండా దాన్ని వదిలేస్తే అస్త్రం అవుతుంది. ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం ఇలాంటివన్నీ చేతితో పుచ్చుకోరు, దాన్ని వదిలేస్తారు. వదిలేస్తే అది ముక్త్వా అస్త్రం అవుతుంది. ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాతు అస్త్రమితీరితం అని ఉంది. అలాగా ఈ మహాగణాధిపతి చేసినటువంటి యుద్ధంలో ఉండేటువంటి విఘ్నయంత్రాన్ని నశింపజేయడం వల్ల, బండాసురుడు చేసినటువంటి శస్త్రాస్త్రములకి ప్రతివర్షం చేసి దానికి మళ్ళీ ఎదురు బాణాలు వేసి దాన్ని అంతటినీ కూడా వర్షింపజేయడం వల్ల ఈవిడ విజయాలకి మంచి మార్గం సుగమం చేసింది అని అర్థం రాశారు. మరి ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అని అంటే, మహాగణానాం ఈశ్వరత్వేన ఆత్మని అనాత్మతాజ్ఞానాభావాత్ ఆవిద్యక వృత్తిరూపాణం విఘ్నానాం అస్త్రాణం శస్త్రాణాంచ పరాహంతానుసంధానధారారూప ప్రత్యక్షై నాశేన నామద్వయ మధ్యం ఆ నామద్వయం అధ్యాత్మరీత్యాపి వ్యాఖ్యేయం అని రాస్తారు. చాలా లోతైన విషయాలు. అంటే అసలు ఈ మోడల్ ఇలా ఉంటుంది, ఈ నామాలకి ఈ రకమైన ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉంటాయి అని చెప్పడం ఉద్దేశం. కేవలం బయట ఉండేది ఆవిడ యుద్ధం చేసింది, ఆవిడ బాణం వేసింది, వీడు బాణం వేశాడు, వీడి బాణం ఓడిపోయింది, ఆవిడ బాణం ఈ శత్రువుల్ని సంహరించి, ఇది ఒకటే కాదు, దీని లోపల ఉండేటువంటి అంతరార్థాలు కూడా ఉన్నాయి. ఆ మహాగణేశ్వరుడు అన్నాం. మహాగణాలంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి అని అంటే, మహాగణములు అంటే ఆత్మయందు అనాత్మతావృత్తి, అనాత్మయందు ఆత్మతావృత్తి అని అవిద్యకమైన వృత్తులు, అంటే అజ్ఞానము చేత కలిగినటువంటి ఆలోచనలు, అవి విఘ్నాలు. అలాంటి వాటి యొక్క విఘ్నములు అనేటువంటి శస్త్రాలు అస్త్రాలని అన్నిటినీ కూడా ప్రత్యస్త్రాలంటే ఏమిటి అంటే పరాహంతానుసంధానం, నేనే పరమాత్మను, అహం బ్రహ్మాస్మి, నేనే ఆత్మనై ఉన్నాను, నేను అనాత్మను కాదు అనేటువంటి దీని చేత తిరగొట్టడం. నేను ఆత్మ కాదు, నేను జీవుణ్ణి అనే ఆలోచనని పోగొట్టి నేనే ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావంతో, అంటే ద్వైత వృత్తుల్ని అద్వైత అనుసంధానం చేత తొలగించుకోవడం అనేటువంటిదే ప్రత్యస్త్ర వర్షణం. అంటే శస్త్రములను ప్రత్యస్త్రాలు వేసి నివారించడం అని అంటే ద్వైత భావనలన్నిటి తొలగించిపోవాలి. ఎప్పుడు అద్వైత భావన వస్తే పోతుంది. ఇందులో ఎవరి మట్టుకు వారే వేరు అనే ఆలోచన, అంతా ఒకటే అనే ఆలోచనతో పోతుంది. ఈ తేడాలన్నీ ఎప్పుడు వస్తున్నాయి? తేడా భైత భావం ద్వైతం రెండు ఉంటే తేడాలు వస్తాయి. రెండు లేదు అంతా ఒకటే అన్నప్పుడు ఇంక తేడా ఏముంటుంది? అంచేత అద్వైతమైనటువంటి అద్వైత ధోరణితో
ద్వైత ప్రపంచాన్ని, ద్వైత వృత్తుల్ని, ద్వైతమైన ఆలోచనల్ని అన్నిటినీ పోగొట్టుకోవడం అనేది దీనిలో అభిప్రాయము అన్నారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఇది అద్భుతమైన నామం. అమ్మవారికి చేతులు కదా రెండు, చాలా చతుర్బాహువులు అన్నారనుకోండి, ఇక్కడ 2 చేతులు పెట్టుకుందా లెక్క పెడదాం. స్వాభావికంగా 2 చేతులు, అవసరాన్ని బట్టి తగ్గ 2 చేతులు వాడుతారు, దానిలో ఆయుధాలు పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ స్వాభావికంగా కరాంగుళులు అంటే కుడి చేతి వేళ్ళు 5, ఎడం చేతి వేళ్ళు 5, 10. ఈ 10 అంగుళ్ళు, ఆ అంగుళ్ళలో దానిలోంచి వాటి యొక్క నఖసంధులలో నారాయణుడి యొక్క దశావతారాలు పుట్టాయి అని. అమ్మవారి యొక్క చేతి వేళ్ళ 10 వేళ్ల యొక్క సంధుల్లో, అంటే ఇలాగ జాయింట్స్, గోటికి చేతికి మధ్య సంధుల్లోంచి దానిలోంచి దశావతారాలు పుట్టాయి అని. ఎవరు చెప్పారు అంటే దానిలో మత్స్యాది దశావతారములు దానిలోంచి పుట్టాయి అనేది కథ ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే అది భండాసురేణ సర్వాసురాస్త్రం నామ సకల దైత్యోత్పాదన సమత్ప్రస్తం ప్రయుక్తం తేన సోమక రావణ బలి హిరణ్యాక్షాదయ ఉత్పన్నాస్సంతః అయుధ్యంత తతః దేవ్యా అంగుష్టాది వామహస్త కనిష్ఠికాంత అంగుళి నఖభ్యః క్రమేణ మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ దాశరథి హలధర కృష్ణ కల్కి రూప దశావతారానుత్పాద్య తే నిషూదితాః అని కథ రాశారు. అంటే ఈవిడ దశావతారాలని కల్పించడానికి కారణం ఏమిటి? ఊరికే కూర్చుని చేతుల్లోంచి 10 మంది తయారు చేసి దశావతారాలు తయారు చేయడం అంటే ఈ వాదంతా మహావిష్ణువుకి ఎందుకు? వాడు మత్స్యావతారం ఏదో ఒక చేపగానో పందిగానో ఎందుకన్నా ఎత్తాలి ఆయనకి ఏం పట్టింది అని అంటే వాళ్ళని తయారు చేయడానికి గల కారణం కూడా చూపిస్తున్నారు. ఆ దశావతారములు ఎందుకు ఉత్పన్నములు అయ్యాయి అని అంటే వాడు అవతలవాడు చాలా గంభీరుడు, దండాసురుడు. వాడేం చేశాడు అంటే సర్వాసురాస్త్రం అని ఒక అస్త్రం వేశాట. ఆ అస్త్రం ఏం చేస్తుంది అంటే సకల దైత్యుల్ని తయారు చేసేటువంటి శక్తి గలది. ఆ అస్త్రము యొక్క ప్రభావం చేత అనేక మంది రాక్షసులు తయారయ్యారట. ఎవరెవరు దాని పేర్లు మోడల్గా కొన్ని పేర్లు చెప్పారు. సోమకాసురుడు, అలాగే రావణాసురుడు, బలిచక్రవర్తి, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇలాంటి రాక్షసులందరూ తయారయ్యారు ఆ భండాసురుడు వేసిన అస్త్రం యొక్క ప్రభావం చేత. ఇప్పుడు వాళ్ళందరినీ నిర్మూలించాలి అంటే ఏం చేయాలి అని అంటే వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో సంహరించాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళ తపశ్శక్తి వల్ల, వరదానం వల్ల. అందుచేత మళ్ళీ మత్స్యకూర్మ వరాహాది అవతారాలన్నీ ఎత్తాల్సి వచ్చింది. అప్పుడు నారాయణుడిని అడ్డం పెట్టి నారాయణుడి యొక్క దశావతారాలని ఈవిడ తయారు చేసి ఆ సోమకాసురుడిని, రావణాసురుడిని, బలిచక్రవర్తిని అందరినీ తలో అవతారంలోనూ సంహరింపజేసింది. సోమకాసురుడిని మత్స్యావతారంలో, రావణాసురుడిని రామావతారంలో, అలాగే బలిచక్రవర్తిని వామనావతారంలో, హిరణ్యాక్షుడిని నరసింహావతారంలో, ఇలాగ అన్ని రకాలు మనందరికీ తెలిసిన విషయాలే కదా అవన్నీ. ఆ రకంగా ఈ రాక్షస సంహారం కోసమే ఈ అవతారాలు వచ్చాయి. ఆ రాక్షసుల్ని తయారు చేసిన వాడు భండాసురుడు. వాళ్ళని చంపడానికి నారాయణుడి చేత దశావతారాలు ఎప్పించింది అమ్మవారు. అంచేత రాక్షస సంహారం కోసం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనేటువంటి పేరు చెప్పారు. అంటే నారాయణ దశాకృతి అనే దగ్గర ఆ ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అని అంటే నారాయణ శబ్దానికి జీవుడు, ఈశ్వరుడు అని 2 అర్థాలు. జీవుడికి ఉండేటువంటి దశలు అని అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీత అని 5 అవస్థలు. ఇక పరమేశ్వరుడికి సంబంధించింది సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. అవి 5 అవస్థలు కలిపితే 5, 5, 10. ఇది దశ అంటే దశాకృతి అంటే దశ అంటే అవస్థలు అని అర్థం. నారాయణుడు అంటే జీవుడు లేదా పరమేశ్వరుడు కూడా. జీవుడి యొక్క 5 దశలు, నారాయణుడి యొక్క 5 దశలు, ఈ మొత్తం ఈ 10 దశలని కూడా కృతి అనేదానికి కృత్యము అని అర్థం. వాటికి సంబంధించినటువంటి కృత్యాలు అంటే అవి 5. జీవుడు జాగ్రత్తాది అవస్థలలో చేసే పనులు, ఈశ్వరుడు సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహాలతో చేసే పనులు, ఇవన్నీ కూడా కృత్యములన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అమ్మవారి యొక్క గోటి మాత్రం చేతనే తయారవుతాయి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని అర్థం రాశారు. అని అర్థం ఏంటి? గోటితో తయారవుతుంది అంటే మనం తెలుగులో మాట అంటూ ఉంటాం, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు అని. గోటితో పోవడము, గోటితో తయారు చేయడము అనేదానికి అనాయాసంగా తయారవుతుంది అని అర్థం. చాలా పెద్ద కష్టపడక్కర్లేకుండా తేలిగ్గా దానంతటా తయారవుతుంది అనేదానికి గోటితో మీటేసేది అని అర్థం వాడతాం. అలాగా ఆవిడ కేవలం గోటితో తయారు చేసినట్టుగా తయారు చేసింది ఇవి. అంటే జీవుడు చేసేటువంటి 5 అవస్థా కార్యములు,
పరమేశ్వరుడు చేసేటువంటి 5 అవస్థా కార్యములు ఇవన్నీ కూడా ఆవిడ చాలా తేలిగ్గా అనాయాసంగా గోటుతో మీటేసినట్టుగా నడిపేసేసి వస్తుంది. అంటే ఆవిడ ప్రభావం ముందు ఈ చాలా చిన్న చిన్న విషయాలు అనే భావం కోసం దానికోసం అత్యంతం అనాయాసంతో చేస్తోంది అనే అభిప్రాయం తాత్పర్యంగా చెప్పారన్నమాట. నారాయణ శబ్ద జీవేశ్వరయో లోపలక్షక అనాయాసైన ఉత్పద్యంతే ఇత్యత్ర తాత్పర్యం అని రాస్తారు. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ అసుర సైనిక. మహాపాశుపతాస్త్రం అనేటువంటిది ఒక పెద్ద అస్త్రం. అది సదాశివుడు దానికి దేవత. ఆ మహాపాశుపతాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించి దానివల్ల ఆ అసురుడు యొక్క సమస్త సైన్యాన్ని కూడా దహింపజేసేసింది. అసుర సైన్యాన్ని మొత్తం అంతటినీ కూడా పాశుపతాస్త్రం వేసి దాన్ని అంతటినీ దహింపజేసేసింది. మహాపాశుపతాస్త్ర అగ్ని, దానివల్ల ఆ అగ్ని చేత నిర్దగ్ధ అంటే దహింపబడిన అసుర సైనిక అంటే అసుర సైన్యం అంతా గెలిగింది అని అర్థం. అంటే మొత్తం ఇదంతా పోయింది అని అర్థం. అంటే దీనివల్ల ఏమిటి? అగ్ని అంటే ఏమిటి అంటే చిదగ్ని. ఈ కామేశ్వరాస్త్రము యొక్క చిదగ్ని చేత సర్వకామ్యములు అన్నీ కూడా తీరుతాయి కనుక దానివల్ల ద్వైతభానకరమైన జీవభావం మొత్తం పోతుంది. దీని సైన్యం అంతా పోతుంది. అంతా కూడా అద్వైత తాత్పర్యం. ఇవన్నీ మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే జగద్గురువుల వారు దీన్ని చెప్పమని ఉద్దేశం ఏంటంటే అద్వైత విద్యా ప్రచారము అనేది మన శంకరాచార్యుల వారి సిద్ధాంతం. శంకర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికే 4 దిక్కులో 4 ఆమనాయ పీఠాలు పెట్టారు. జత పీఠాలలో ఉండేది సనాతన ధర్మం, అద్వైత సిద్ధాంతం. సనాతన వైదిక ధర్మాన్ని ప్రచారం చేయాలి. అద్వైత సిద్ధాంతమే పరమము, అంతే అన్నిటికంటే గొప్పది. పరమ లక్ష్యం ఏది అంటే మోక్షం. మోక్షానికి కారణం అద్వైత సిద్ధాంతమే, జ్ఞానమే. అంతా ఏకత్వ జ్ఞానం, అంతా ఒకటే అనేటువంటి జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. దానికి ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి సాధనాలు. ఆ ఉపనిషత్తుల్లో కలిగేటువంటి ప్రధానమైనటువంటి ఔపనిషదమైన అద్వైత జ్ఞానం అదే ఇక్కడ ఈ నామాల్లో కూడా అదే ఉంది అని చెప్పడం ఉద్దేశం. అంటే మనం ఈ నామాలు చెప్పుకున్నా, అమ్మవారికి పూజ చేసి కుంకుమ పూజ చేశామన్నా దీనిలో మనకి ద్వైత భావం నశించాలి. నేను జీవుణ్ణి అనే ప్రత్యేకమైన సంకుచితమైన దృష్టి పోయి నేను పరమాత్మని, నాకు పరమాత్మకి తేడా లేదు అనేటువంటి ఆలోచన పెరిగితే అప్పుడు అమ్మవారి యొక్క అర్చన పరిపూర్ణంగా మనకి ఫలితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఈ పేర్లు నామాలన్నీ బయట నుంచి ఓ అర్థం, లోపల ఉండేటువంటి ఇన్నర్ సెన్స్ అంతరార్థం ఏంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి సౌరభం అంతా దీనిలో ఉంది అనే ఉద్దేశం కోసం ఇవన్నీ చెప్పారు. అలాగే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అని ఇందాక అనుకున్న శూన్యకం అంటే ఆయన పేరు, పట్టణం పేరు అది శూన్యం. అది అంతా మొత్తం నశించిపోయింది అని అర్థం. దానిలో ఏమీ మిగలదు అని. దీనికి అంతరార్థం ఏంటి అంటే శూన్యక అనే పదం దగ్ధ పటాభాస ద్వైతభానం అని రాస్తారు. అంటే ఓ వస్త్రం అక్కడ పెట్టి దానికి నిప్పంటించామనుకోండి, అది పోతుంది. కానీ కిందన దాని తాలూకు ప్రింట్ పడిపోతుంది. అక్కడ ఓ వస్త్రం కాలిందే ఇక్కడ కాలినటువంటి చోట ఆ మత్సంతా మిగిలిపోతుంది. అలాగే కార్యం పోయినా దాని యొక్క ఆభాసం మిగులుతుంది. అంటే దగ్ధమైన పటము యొక్క ఆభాసము అంటే ఇక్కడ వస్త్రం ఒకటి ఉంది, అది కాల్చారు, కాల్చినటువంటి ముద్ర కనిపిస్తోంది ఇక్కడ, అది కూడా పోవాలి. ఆ జీవభావము అది కూడా పోవాలి. అలాగే జీవభావము సహితమైన శూన్యభావం చిదగ్ని చేత పోతే ఇంక మిగిలింది ఏంటి అంటే చిన్న మాత్రం మిగులుతుంది, ఇంకేమి మిగలదు. అక్కడ మొట్టమొదట్లో చిదగ్ని ఉంది, ఆ చిదగ్నిని కప్పేసి జీవభావం ఉంది. ఆ జీవభావాన్ని మనం నశింపజేశాం. జీవభావం నశించిన దాని తాలూకు ముద్ర ఉండిపోతుందేమో అన్నది, అది కూడా పోతే తర్వాత అప్పుడు శుద్ధ చైతన్యం మిగులుతుంది. అలాగా సర్వ ప్రపంచానికి కారణమైన అజ్ఞానాన్ని పొగడితే ఆ అజ్ఞానం కూడా పోతే అప్పుడు శుద్ధమైనటువంటి చైతన్యము మాత్రమే, ఆత్మవస్తువు ఒకటే మిగులుతుంది. సృష్టి అంతా అలా జరిగింది. మొదట్లో చైతన్యమే ఉంది, దాన్ని ఆవరించి మాయ వచ్చింది. ఈ మాయ వల్ల చైతన్యం కనపడకుండా పోయింది. లేనటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నది తప్పి మరుగున పడిపోయింది, లేని వస్తువులన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆ కనిపించే వస్తువులన్నీ లేవనాలి, మరుగున పడిపోయిన వస్తువుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి అజ్ఞానం తొలగితే కానీ మార్గం లేదు. అంచేత అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసమే ఈ శాస్త్ర వ్యాసంగం అంతా ఉంది కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకి పట్టినటువంటి ఆ అజ్ఞానము పోతే, అజ్ఞానం వల్ల కలిగినటువంటి జీవభావము సంసారము ఇవన్నీ పోతాయి. అప్పుడు దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని అర్థం దానికి. బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాన్ని ఇక్కడ తగిలించారు పేరు. అంటే ఇంతవరకు ఎందుకు వచ్చిందట అని అంటే ఇంతకుముందు భండాసురుడి చేత పీడింపబడినటువంటి దేవతలందరూ
భండాసురుడిని నశింపజేసేస్తే దానివల్ల భండాసురుడి యొక్క నాశం చేత వీళ్ళందరూ చాలా ఆనందించారట. మాకు గొప్ప పీడ వదిలిపోయింది, భండాసురుడికి నాశం కలిగింది, కాబట్టి మాకు ఉండేటువంటి ఆపదలన్నీ పోయాయి అని ఉద్దేశంతో ఆ దేవతలందరూ, మరి ఎవరెవరు, బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాదు దేవతలు వాళ్ళందరూ వచ్చి అమ్మవారిని స్తోత్రం చేయడం ప్రారంభించారట. ఇది మార్కండేయ పురాణంలో సప్తశతిలో అనేక చోట్ల ఉన్నాయి కథలు. నారాయణీ స్తవం అనే పేరుతోటి దేవా ఊచుహు, దేవతలందరూ నారాయణి అమ్మవారిని స్తుతి చేస్తారు. ఎందువలన మహిషాసురుడిని సంహరించిన తర్వాత వాళ్ళు పెద్ద రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత అమ్మవారిని అందరినీ ప్రార్థించారు, స్తోత్రం చేశారు. మొదట్లో అందరూ వచ్చి ప్రార్థన చేయడం, అమ్మ మాకు ఈ ఆపద ఉంది, నువ్వు రక్షించాలి అని చెప్పుకోవడం. రక్షించిన తర్వాత మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి స్తోత్రాలు చెప్పి, తల్లి మీ దయ వల్ల మేము బయటపడ్డాం, మమ్మల్ని అందరినీ తల్లి రక్షించావు నువ్వు, మీకు నేను సతతా మీకు అందరికీ రుణపడి ఉంటాం, మీ పాదాలే శరణు వేడుతున్నామని చెప్పుకోవడం మాట ఉంది. అలాగే ఈ భండాసురుడు కానీ, చండముండాసురుడు కానీ, లేకపోతే మహిషాసురుడు కానీ, మధుకైటప రాక్షసులు కానీ, ఇలా పెద్ద పెద్ద రాక్షసులు అందరూ మనకి ఎటువంటి లోకపీడని కల్పించేటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఏమీ చేయలేక పరమాత్మనే శరణు పెడతాం, స్వామి మీరే చూడాలి, ఈ ఆపదను తగ్గించాలి అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దయ వల్ల మాకు ఈ ఆపద తొలగింది, మీకు మేము శతథా కృతజ్ఞులం, నమస్కారం చేసుకుంటున్నాము అనాలి. అలాగే బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది దేవతలందరూ వచ్చి అమ్మవారిని స్తోత్రం చేశారు అనేటువంటిది దాంతో ఉపసంహారం చేశారు. దాని తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఈ పరిచ్ఛిన్నమైనటువంటిది ఉంది కనుక ఆత్మత్వరూపం కావాలి. దానిలో ఏమనుంది, సంస్థుత వైభవ అనే మాట ఉంది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, అలాంటి దేవతల చేత స్తుతి చేయబడిన వైభవము గలది. వైభవము అనే మాటకి అర్థం ఏమిటి అంటే అపరిచ్ఛిన్నము, ఆ సర్వాత్మభావము అని అర్థం. వైభవం అంటే పెద్ద ప్రకాశంగా తేజస్సుగా ఉండేటువంటిది, దానిలో అందంగా కల్పించేది, ఈ అర్థాలు కాదు. విభువు యొక్క భావం వైభవం. విభువు అంటే సర్వవ్యాపకం, సర్వాత్మత్వ స్వరూపం, అంతా నేనే, మయి సర్వాణి భూతాని అని భగవంతుడు చెప్పాడు కదా. నాయందే సర్వభూతములు ఉన్నాయి, నేనే అన్నీ, అన్నీ నేనే, సర్వభూతముల యందు నేనే ఉన్నాను, నాయందే అన్ని భూతములు ఉన్నాయి, నేను వేరు వాదికి ఏది కాదు, అంతా ఒకటే అనే భావం వస్తే అది వైభవం అంటే. అలాంటి వైభవాన్ని దేవతలందరూ స్తోత్రం చేస్తే ఆవిడ చాలా సంతోషించింది. తర్వాత ఇదివరకు స్వామివారు ఉన్నాడు, కామేశ్వరుడు, అమ్మవారు జగన్మాత ఉంది. కామేశ్వరుడు ఏం చేశాడు అని అంటే ఆ మన్మథుడిని దహింపజేసేసాడు, కోపంతో చంపేశాడు. ఈ తల్లి ఆవిడని బతికించింది అని. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్పారు, పిత్రా నిర్భత్సితో బాలః మాత్రైవ ఆశ్వాస్యతే కిలా. తల్లి తండ్రి మధ్యలో తండ్రి కోపం వచ్చింది, వాడు ఆ కుర్రాన్ని చితకబడి తిట్టి కొట్టి ఏదో చేశాడు. వెంటనే అమ్మ ఏం చేస్తుంది అంటే వాడిని ఆ పిల్లల్ని బొజ్జగించి తీసుకొచ్చి, నాయన ఏదో కాఫీ తాగుతావా, టిఫిన్ తింటావా, నాన్నగారు కోపం వచ్చిందిరా, మరి నువ్వు అలా చేస్తే ఎలాగా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, నాన్నగారికి నేను నచ్చ చెప్తానులే అని వాడిని లాలించి ప్రేమించి వాడి దుఃఖాన్ని పోగొట్టి వాడిని మళ్ళీ జాగ్రత్తగా సరైన దారిలోకి తీసుకొస్తుంది. అంటే తండ్రి కోప్పడితే దాన్ని ఓదార్చడం అనేది తల్లి బాధ్యత. అలాగా తండ్రి ఎవరు, సదాశివుడు. తల్లి ఎవరు అంటే మాతాచ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర. ఆ పిత్రా నిర్భత్సిత బాలః అంటే తండ్రి చేత కొట్టబడినటువంటి బాలుడు ఎవడంటే కాముడు. వాడి పని అయిపోయింది పాప. వాడు ఎందుకు వచ్చాడు, వాడు చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే దేవతా కార్యం కోసం ఆయన్ని పురవహించారు వీళ్ళందరూ కలిపి. ఆయన మహాతపస్సులో ఉన్నాడు యోగీశ్వరేశ్వరుడు, ఆయన వివాహం చేసుకోనంటున్నాడు. ఆవిడ వివాహం చేసుకుంటే కానీ వాళ్ళకు పుట్టిన కొడుకు కుమారస్వామి కానీ తారకాసురుడిని చంపలేరు, తారకాసురుడు వధ కాకపోతే లోకానికి రక్షణ లేదు, కాబట్టి ఎలాగైనా సరే ఆయన పెళ్లికి ఒప్పించాలి, ఆయన మనస్సుకి ఆలోచనలో మార్పు రావాలి, ఆ యోగముద్రలోంచి బయటకు వచ్చి వివాహం చేసుకోవాలి అనే ఆలోచన ఆయనకి రావాలి. దానికి నువ్వే సరి అయిన వాడివి అని వాడిని ఎక్కేస్తే వాడు బాబు నేను సరి అయిన మగాడిని అనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళి మాడి మసైపోయాడు అక్కడ ఆయన ముందు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవిడేం చేసిందట అంటే ఆవిడ్ని ఓదార్చి వాడిని మళ్ళీ బతికించింది. అది ఆ నామంలో పేరు హర నేత్రాగ్ని. అంటే హరుడు యొక్క, పరమశివుడు యొక్క నేత్రమందు పుట్టినటువంటి అగ్ని, అంటే మూడో కంటుతో వచ్చినటువంటి అగ్నిహోత్రం. దాని చేత సందగ్ధ కామ, దహింపబడిన కాముడికి సంజీవన ఔషధికి, వాడిని మళ్ళీ బతికించడానికి మందు ఏమిటి అంటే అమ్మవారట. అంటే పరమశివుడు యొక్క మూడో నేత్రంలో వచ్చినటువంటి అగ్ని ఆహుతి అయిపోయిన కాముడిని మళ్ళీ బతికించింది జగన్మాత.
బతికించే మరి రెడీ అనంగుడు. మరి ఆయన కోపం రాదా? ఆయన దృష్టిలో వాడు శరీరం ఉండదు, శరీరం పోయింది. కానీ శరీరం లేకపోయినా వాడు బతుకుతాడు అమ్మవారి యొక్క కృప వల్ల. అంచేత వాడికి అనంగుడు అని పేరు వచ్చింది. శరీరం లేకపోయినా మన్మథుడు జీవించే ఉన్నాడు. ఆయన ఎక్కడ కనిపిస్తాడు? కనపడ్డు, శరీరం లేదు, కానీ అందరి చోట ఉన్నాడు. అంచేతనే సంసారం నడుస్తోంది. వాడు కేమమ ధన్వినోన్యే అని వాడి కుమార సంభవంలో చెప్తారు ఆయన. మన్మథుడు ఎంత గొప్ప ధనుర్వేద విద్యా వేత్త అంటే, ఎవడైనా బాణాలు వేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉంటే ఓ వస్తువుని 2 ముక్కలు చేస్తాడు కదా. బాణం వేస్తే ఏమవుతుంది? 2 ముక్కలు అవుతుంది. కానీ మన్మథుడు బాణం వేస్తే ఏమవుతుంది? ఇద్దరు కలిసిపోయి ఒకటైపోతారు. అది తేడా. ఒక వస్తువుని 2 ముక్కలు చేయడం కాదు, 2 వేరు ప్రాణుల్ని, ఇద్దరిని స్త్రీ పురుషుల్ని ఆయన మన్మథుడి యొక్క అస్త్రం పంచబాణాలు పుష్పబాణాలు వేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒకటయ్యి వాళ్ళందరూ సంసారానికి సుఖంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అది మన్మథుడి యొక్క అస్త్రాలకు ఉండే విశేషం. అంచేత నాకంటే గొప్ప ధన్యులు ఎవరున్నారండి అన్నాడు. నేను ఏదైనా చేయగలనని అడిగాడు వెళ్ళేటప్పుడు. తర్వాత ఆయన అగ్నిహోత్రానికి ఆహుతి అయిపోయాడు. తర్వాత అమ్మను శరణు వేడుకున్నాడు. అమ్మను శరణు వేడింది కూడా రతిపతి అవే. ఆవిడ రతి విలాపం అని చాలా గొప్ప గ్రంథం కుమార సంభవంలో. ఆ తల్లి బాధపడితే ఆ అమ్మవారు ఏడుస్తూ ఉంటే చూడలేక అమ్మవారు రతీదేవి యొక్క విలాపానికి కరిగిపోయి, నీ భర్తను నేను రక్షిస్తానులే, నీ మాంగళ్యాన్ని రక్షిస్తాను అనేటువంటి పేరుతోటి ఆ అమ్మకి అనుగ్రహం కోసం పార్వతీదేవి ఆవిడ్ని ఆ మన్మథుడిని బతికించింది అన్నట్టు. ఇది పిత్రా నిర్భత్సితో బాల మాత్రైవ ఆశ్వాస్యతే కిల అనే న్యాయం. దీనివల్ల అంచేతనే దీనికే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. హరౌరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకశ్చన. శివుడికి కోపం వచ్చింది, అమ్మవారిని పట్టుకుంటాం. ఇప్పుడు అమ్మవారికి కోపం వస్తే ఇంక నిన్నే పట్టుకుంటాడు, ఏం చేస్తావు? ఇంకేం చేయడానికి లేదుగా. దేవుడికి కోపం వస్తే గురువు గారిని ఆశ్రయించవచ్చండి. గురువుగారికే కోపం వస్తే ఇంక మన పని ఏంటి? మన రక్షించేవాడు ఎవరు? ఇక్కడ గురువు అంటే ఎవరు అంటే గురు రూపిణి జగన్మాత. గురు రూపంలోనే జగన్మాత ఉంది. దేవుడు పరమశివుడికి ఆగ్రహం వచ్చినా సరే గురువు అయినటువంటి అమ్మవారు రక్షించింది, బయటపడేసింది. అమ్మవారికి కోపం వస్తే ఇంక రక్షించే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి మాట కూడా దీనిలో అనేనైవాశయేన ఉక్తం బ్రహ్మవైవర్తే హరౌరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకశ్చన అనేటువంటి మాట. అంటే పరమశివుడు దేవుడు, అమ్మవారు గురువు అన్నాడు. అమ్మవారు ఎవరికి గురువు అండి? పరమశివుడికి గురువా? మనకు గురువా అంటే కాదు. పరమశివుడు కూడా దేవీ ఉపాసకుడే, శ్రీ విద్యోపాసకుడే. త్రిపుర సుందరీదేవే ఆయనకు గురువు అనేటువంటి మాట కూడా చెప్పారు. పరమశివస్యాపి శ్రీ విద్యోపాసకత్వేన ఉపాసనాయాశ్చ గురుమంతరేణ అయోగాత్ తదపేక్షాయాం త్రిపుర సుందర్యా ఏవ తద్గురుత్వ స్వీకారాత్ అని రాశారు. పరమశివుడు కూడా శ్రీ విద్యోపాసకుడే. మరి ఆయనకి ఆ శ్రీ విద్యను నేర్పింది ఎవరు అని అంటే, విద్య లేకపోతే గురువు లేకపోతే విద్య ఉండదు. గురువు ఎవరు అంటే ఆయనకు గురువు ఇంకెవరు లేరు. ఆయన దగ్గర ఆయన తప్ప మిగతా మిగిలింది ఎవరు అంటే త్రిపుర సుందరీదేవి ఒకటే ఉంది. ఆవిడే గురువు అన్నట్టు. అందరికీ గురువు భర్తలందరూ భార్యలకు గురువులు. కానీ పరమశివుడికి మాత్రం భార్యే గురువు, త్రిపుర సుందరీదేవే గురువుట. గురు రూపిణి అనే మాటకి అర్థంలో అది కూడా రాశారు. ఈ మాట స్పష్టంగా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది అని రాసుకు. పరమశివస్యాపి శ్రీ విద్యోపాసకత్వేన, పరమశివుడు కూడా శ్రీ విద్యోపాసకుడు గనక విద్య అనేది గురువు లేనిది ఉండదు. కాబట్టి తదపేక్షాయాం అంటే ఆ గురువు ఎవరు అని వెతుక్కుంటే త్రిపుర సుందర్యా ఏవ తద్గురుత్వ స్వీకారా, త్రిపుర సుందరీదేవే ఆ శివుడికి గురువు అనేటువంటి విషయం చెప్పుకోవాలి. అన్యాయేన నదాతవ్యం నాస్తికానాం మహేశ్వరి ఏవం త్వయా అహం ఆజ్ఞప్తః మదిచ్చారూపయా ప్రభో అని ప్రకృతిని గురించి ఆ పరమశివుడు యొక్క వచనంగా ఇంకో ఉదాహరణ ఇచ్చారు. అంచేతనే అతయేవ గురుమూర్తిరితి నామ వక్ష్యతే. లలితా రహస్యంలో అమ్మవారికి గురుమూర్తి అని పేరుంది. గురుమూర్తి అనే దానికి అర్థం ఏమిటి అంటే గురు రూపిణి, గురుస్వరూపంగా ఉంది. ఎవరికి గురువు అంటే సదాశివుడికి గురువు. త్రిపుర సుందరీదేవి సదాశివుడికి కూడా గురువు అనే అర్థం కూడా చెప్పారు అని. దీనిలో అంటే ఆ ఇద్దరికి, పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికి అన్యోన్యం గురుత్వం, పరస్పరం గురుత్వం. ఆయనకి ఆవిడ గురువు, ఆవిడికి ఆయన గురువు. ప్రశ్నోత్తర వాక్యాల్లో కూడా ఈ రకమైనటువంటి పరస్పరం గురు శిష్యభావ సూచిత. ఈ రకంగా ఆవిడ అడుగుతుంది, ఆయన చెప్తాడు. ఆయనకి శ్రీ విద్య ఉపదేశం కావాలి, ఆవిడ చెబుతుంది. ఇద్దరూ సర్వజ్ఞులే, ఇద్దరూ గురువులే, ఇద్దరూ శిష్యులే. కార్యాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఆవిడ పరమశివుడికి పార్వతి ప్రశ్నించింది,
పరమశివుడు సమాధానం చెప్పాడు అంటాం కొన్ని చోట్లలో. లేదా పరమశివుడు అడిగాడు, పార్వతి సమాధానం చెప్పింది అని ఒక అర్థం. అడిగేది ఎవరు, చెప్పేది ఎవరు? అడిగేటువంటి వాడు శిష్యుడు, చెప్పేటువంటి వాడు గురువు. ఈ గురు శిష్య భావం ఆ ఇద్దరికీ సమయానుసారంగా మారుతూ ఉంటుంది. పరమశివుడు గురువు అవుతాడు, అలాగే అమ్మవారు కూడా గురువు అవుతూ ఉంటుంది, సమయాన్ని బట్టి ఉంటుంది. వస్తుతః చెప్పాలి అంటే సదాశివనామక తృతీయ గురుం ప్రతి ఆదినాథవచ్చిన్నాయా ఆదిశక్తేరేవ గురుత్వాత్ ద్వితీయస్థానే ఏవ గణనీయతయా నతయో పౌర్వాపర్యే వినిగమనావిరకోపి ఇది కానీ ఏదో వేరే సిద్ధాంతాలన్నీ రాసుకొచ్చారనుకోండి. దానివల్ల మొత్తం అమ్మవారిని అయ్యవారిని కూడా ఇద్దరినీ మనం గురువులుగానే భావిస్తాం. కనుక గురుప్రియ అనే రూపంలో కూడా 2 మాటలు వ్యాఖ్యానం చేశారు. తర్వాత గురువు యొక్క ప్రియురాలు అని ఒక అర్థం రాశారు. గురువు ప్రియుడుగా గలది అని ఒక అర్థం రాశారు. పరమేశ్వరుడు గురువు అయితే ఆ గురువు ప్రియుడుగా గలది ఈవిడ. అలా కాకుండా గురోహ ప్రియ అంటే గురుప్రియ అంటే ఈవిడే గురువు, ఆవిడే ఇష్టురాలు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. సంస్కృత సమాసాలకి అర్థాలు మన ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. సమాసాన్ని బట్టి, ఆ ప్రకరణాన్ని బట్టి సందర్భోచితమైన అర్థాలు, వ్యాఖ్యానాలు చేయాలి. దానిలో అనేక రకాలైనటువంటి సౌందర్యాలు ఆ భాషకు ఉంటాయి. అలాంటి నామధేయాల్లో హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవన ఔషధికి ఇంతవరకు మనమందరం కూడా ఆయన ఈయతా ప్రబంధేన దేవ్యా పరం రూపం సూక్ష్మతరత్వాత్ సూక్ష్మరూపాత్ పరాత్ పరతో వక్తవ్యమపి రహస్యోక్తి విషయత్వాత్ స్థూలరూపకార్యేణ భండాసురవధేన సహ శ్లేషలిప్సయా పూర్వమేవ ఉక్త్వా క్రమప్రాప్తం సూక్ష్మరూపం అన్నట్టు. ఇందాక మనం అనుకున్నాం కదా, స్థూల రూపం మొదట్లో చెప్పారు, తర్వాత సూక్ష్మరూపం చెప్పాలి. అది మానేసి స్థూల రూపం యొక్క కార్యమైనటువంటి భండాసుర వధ దగ్గర నుంచి ప్రారంభం చేసి ఆయన చేసిన ఘనకార్యాలు చెప్పారు. అలా అంతర్లీనంగా ఆధ్యాత్మికమైన పరరూపాన్ని కూడా చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ క్రమప్రాప్తంగా సూక్ష్మరూపాన్ని చెప్పాలి. అమ్మవారి యొక్క సూక్ష్మరూపం అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూడాలి. సూక్ష్మరూపం కూడా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము 3 రకాలుగా ఉంటాయట. వాటి భేదాలు ఏమిటి అంటే పంచదశీ విద్య అది ఒకటి, కామకళాక్షరం కామరాజబీజం అంటారు అదొకటి, కుండలినీ శక్తి అనేది మరొకటి. ఈ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటువంటి 3 భేదాలతో ఉన్నాయి. దానిలో సూక్ష్మమైనటువంటి ఆ రూపాన్ని 3 నామాలతో మనం చెబుతున్నారు. తేషు ఆద్యం నామత్రయేణ ఉచ్యతే అన్నాడు. 3 నామం అంటే ఏమిటి? మంత్రస్వరూపమైనది అమ్మవారి యొక్క సూక్ష్మరూపం. అమ్మవారి విగ్రహం స్థూల రూపం, అమ్మవారి మంత్రం అమ్మవారికి సూక్ష్మరూపం. విగ్రహంలో కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఉంటాయి. అలాగే మంత్రంలో అక్షరాలన్నీ ఉంటాయి. విగ్రహాన్ని 3 ముక్కలుగా భావిస్తే మనం 3 ముక్కలు చేయడం కాదండి, విగ్రహాన్ని అయ్యా యంత్రంలోనే మంత్రం బీజాక్షరాలు ఉన్నాయి కదండి. బీజాక్షరాల్లో అమ్మవారి స్వరూపమే ఆ శ్రీచక్రం, అమ్మవారి యొక్క నివాస భూమి అని నిన్న చెప్పుకున్న శ్రీచక్రరాజ నిలయ అనే నామంలో శ్రీచక్రరాజమందు అమ్మవారు నివసిస్తుంది. కామేశ్వరోత్సంగ వాసిని అని ఒక అర్థం, మహాసుమేరు శృంగ మధ్యస్థ అని ఒక అర్థం, శ్రీచక్రరాజ నిలయ అని ఇవన్నీ అమ్మవారి యొక్క నివాస భూములు అని చెప్పారు. అమ్మవారు ఎక్కడుంటుంది అనే ప్రశ్నకి సమాధానాలు అవన్నీ చెప్పారు. ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి అని అంటే అమ్మవారు ముఖస్వరూపం ఒకటి, ముఖం దగ్గర నుంచి కటిభాగం వరకు ఒక భాగం, మధ్య భాగం, కటిభాగం నుంచి కింద వరకు ఉండేటువంటి మరొక భాగం, 3 భాగాలుగా ఉంటే దానికి 3టికి మంత్రంలో 3 భాగాలని అన్వయిస్తున్నారు. మంత్రంలో 3 భాగాలు ఉన్నాయి. దానికి వాగ్భవ కూటము, అలాగే శక్తి కూటము, తర్వాత మధ్యకూటము అని 3 కూటాలు. ఈ వాగ్భవ కూటము అనేది అమ్మవారి యొక్క ముఖస్వరూపం లాంటిది. మధ్యలో ఉండేటువంటి కంఠం దగ్గర నుంచి కటిపర్యంతో ఉండేటువంటి మధ్య భాగము మధ్యకూట స్వరూపిణి. అలాగే శక్తి కూటంతో ఐక్యాన్ని పొందింది కటి అధోభాగము. అంటే అమ్మవారి యొక్క శరీర భాగాల్లో ముఖాన్ని మంత్రంలో ఉన్న వాగ్భవ కూటంతో పోలుస్తున్నాం. అమ్మవారి దగ్గర నుంచి కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉండే మధ్య ప్రదేశాన్ని ఆ మంత్రము యొక్క మధ్యకూటంతో పోలుస్తున్నాం. మళ్ళీ కింద భాగం, బొడ్డుకి కింద భాగంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క శరీరము దీనిలో ఉండేటువంటి శక్తి కూటంతో పోలుస్తాం. అంటే ఆ మంత్రంలో 3 కూటాలు, ఆ 3 కూటాలు అమ్మవారి యొక్క ముఖము, మధ్య భాగము, అధోభాగము ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి 3 మంత్రాల్లో చెప్పారు మనకి నామాల్లో. ఇది శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ.
వాగ్భవకూటముతో ఏకస్వరూపము అంటే వాగ్భవకూటమే ముఖ పంకజము, దాంతో ఐక్యాన్ని పొందినటువంటిది ముఖం పంకజం అంటే పద్మం, ఆ ముఖ పద్మము వాగ్భవకూటము రెండూ ఒకటే అని అర్థం. అలాగే కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, ఈ మధ్యకూటమే అమ్మవారి యొక్క కంఠం దగ్గర నుంచి కటిపర్యంతం ఉండేటువంటి భాగము. అలాగే శక్తి కోటైకతాపన్న కక్షి అధోభాగధారిణి, దానిలో ఉండేటువంటి శక్తి కూటము కంఠం దగ్గర నుంచి కింద వరకు కటిపర్యంతం ఉండే భాగం, ఆ కటి ప్రదేశం దగ్గర నుంచి కింద ఉండేటువంటి భాగం శక్తి కోటైకతాపన్న కటి అధోభాగధారిణి, కటి ప్రదేశానికి కింద భాగం కాళ్ళ వరకు ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా శక్తి కూటంతో పోల్చారు. మరి ఆవిడెవరండి అని, ఆవిడ మూలమంత్రాత్మిక. మొత్తం 3 కలిస్తే మూలమంత్రం అవుతుంది, ఈ 3 కూటాలు కలిస్తే మూలమంత్రం అవుతుంది. అమ్మవారు మూలమంత్ర స్వరూపురాలు, ఈ మూలమంత్రం అమ్మవారి యొక్క సూక్ష్మరూపం అని చెప్పినట్టే. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర, దాన్ని వివరించారు మళ్ళీ. ఆ మూలంలో అమ్మవారి మంత్రంలో ఉండేటువంటి కూటత్రయమే ఆవిడ యొక్క శరీరము. ఆవిడ మూలమంత్ర స్వరూపురాలు, ఆవిడ మూలమంత్రంలో ఉండే 3 కూటములు ఆవిడ యొక్క శరీరంలో ఉండేటువంటి భాగాలు అనేటువంటి మాట. ఇది సూక్ష్మ రూపాన్ని చెప్పినటువంటి మంత్రాలు. దీని తర్వాత గ్రంథంలో అనేక శాంభవీ విద్య అని పేరు దీనికి. అన్యాస్తు సకలాహ విద్యా ప్రకట గణికా ఇవ ఇయంతు శాంభవీ విద్య గుప్త కులవధూరివ అని మాట రాశారు. తకిమా విద్యలన్నీ బాగా స్వేచ్ఛా సంచారం చేసేటువంటి పణ్యస్త్రీలు లాంటి వారి. ఈవిడ పతివ్రతా శిరోమణి అయినటువంటి సంప్రదాయ సిద్ధమైనటువంటి పతివ్రతగా ఉండేటువంటి స్త్రీ లాంటిది శాంభవీ విద్య. విద్యల్లో తేడా చూపించారు. శాంభవీ విద్య అంటే అమ్మవారి యొక్క విద్య, ఇది పతివ్రత అయినటువంటి కులవతి అయినటువంటి గుణవంతి అయినటువంటి ఒక పతివ్రతా స్త్రీ లాంటిది. అన్యా విద్య వేశ్యా ఇవ అతి ప్రకటా అని మాట. కులవధువు కాదు, శాంభవీ విద్య కులవధువు. అన్యాస్తు సకలాహ విద్యా గణికా స్త్రీ, గణికలు లాంటిది అని రాసేశారు. దీనికి అర్థం ఏమిటి అంటే, దీనికి అభిప్రాయం ఏమిటి అంటే, కులస్యంతః మాతృమేయోర్మధ్యే మితిరూపేణ స్థిత. కులశాస్త్రము దీనిలో 3 ఉంటాయి. త్రిపుటి అని పేరు. త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియడం. ఈ జ్ఞాత జ్ఞేయము రెండిటి మధ్యలోనూ జ్ఞానం ఉంటుంది. అలాగే తెలుసుకునేవాడు, తెలియబడేటి అనే దాని మధ్యలో తెలియడం అనేటువంటి ఒక క్రియారూపంగా ఉంటుంది. అలాగే ఈవిడ కూడా మాతృమేయోర్ మధ్యే మితిరూపేణ స్థిత అని. జ్ఞానస్వరూపురాలు అమ్మవారు. దాన్ని బట్టి తెలుసుకునేవాడు వేరే ఉండొచ్చు, తెలిసిబడే వస్తువు వేరే ఉండొచ్చు. అలాగే ప్రతి చోట కూడా ఈ త్రిపుటి అని ఉంటుంది. చేసేవాడు, చేయబడేది చేయడం, తినేవాడు, తినబడేది తినడం, వెళ్ళేవాడు, వెళ్ళబడే వస్తువు, వెళ్ళ చోటు, వెళ్ళే తగిన చోటు వెళ్ళటం. ఇలా చొప్పున ప్రతి చోట కర్త, కర్మ, క్రియ 3 రకాలుగానే చేయొచ్చు. అలాగే ఈ జ్ఞానం దగ్గర జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలియబడేది, జ్ఞానం అంటే తెలియడం. ఆ తెలివి రూపంలోనే అమ్మవారు ఉంది అని అర్థం చెప్పారు. ఇదంతా వేదాంత సిద్ధాంతాల్లోనూ అమ్మవారి యొక్క తంత్రశాస్త్రాల్లోనూ తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇక్కడి నుంచి కొన్ని నామాలు ఉన్నాయి. మనకి ఉన్న సమయాన్ని చాలా దృష్టిలో పెట్టుకుని ఇక కొంచెం ఎదరగెళ్దాం. ఈ రకమైనటువంటి పరిస్థితులు చెప్పిన తర్వాత భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక అని 92వ శ్లోకంలో భద్రప్రియ భద్రమూర్తిర భక్త సౌభాగ్యదాయిని అనేటువంటి పేరుంది. భవానీ అనే దేవీ పురాణంలో దానికి వ్యాఖ్యానం ఏం రాశారు అంటే, రుద్రో భవః, భవః కామః, భవః సంసారసాగర, తత్ప్రాణనాది ఇయం దేవి భవానీ పరికీర్తిత అని ఒక శ్లోకం రాశారు. అంటే భవః అనే మాటకి అర్థం ఏమిటి? రుద్రుడు అని అర్థం. లేదా భవః అనే దానికి కోరిక అని అర్థం. లేదా భవః అనేది సంసారము అని అర్థం. 3 రకాల అర్థాలు ఉన్నాయి. రుద్రుడు, లేదా కోరిక, లేదా సంసారము. ఈ 3 భవః, భవః కామః, భవః సంసార సాగర, తత్ప్రాణనాత్ ఇయం దేవి భవానీ పరికీర్తిత. వాటిని 3టిని కూడా బతికిస్తుంది కనుక, అంటే రుద్రుడికి ప్రాణాన్ని నిలిపేది, రుద్ర ప్రాణం చేసేది కనుక భవానీ అనే పేరు వచ్చింది. అలాగే కాముడు వాడిని బతికించింది కనుక, అంటే ఇందాక మనం చచ్చిపోయినటువంటి మన్మథుడిని మళ్ళీ బతికించింది కదా, అంచేత భవానీ అని పేరు. భవః అనేదానికి కామః అర్థం. కాముడిని బతికించింది కనుక భవానీ అని పేరు. సంసార సాగరానికి కూడా ఆవిడే ప్రాణం పోస్తుంది. నిలబడుతోంది అంటే ఆవిడ వల్లే నిలబడుతోంది అని ఒక అర్థం రాశారు. లేదా పరమశివుడికి
మన భూతలింగాలనే పేరుతో మనం వింటూ ఉంటాం కదా, పృథ్వీలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం, ఆకాశలింగం అనే పేరుతో వింటాం కదా. దానిలో జలమూర్తి అయిన పరమేశ్వరుడికి భవుడు అని పేరు. యద్వా జలమూర్తే పరమేశ్వరస్య భవ ఇది సంజ్ఞ తస్య పత్ని భవానీ. రుద్రాణి, శర్వాణి ఇలాంటి పేర్లన్నీ వేరేగా ఉన్నాయి. భవానీ అనే పేరుకి అర్థం ఏమిటంటే జలస్వరూపంలో ఉండే భగవంతుడు భవుడు, వాని యొక్క భార్య భవానీ అనే పేరు చెప్పారు. జలమూర్తే పరమేశ్వరస్య భవ ఇది సంజ్ఞ తస్య పత్ని భవానీ అనే దానికి ఉషానామ్ని. వాడి పుత్ర శుక్రాఖ్య, పుత్రుడు శుక్రుడు అని. వీటికి పేర్లు ఎలా వచ్చాయి, మనకి ఎలా చెప్పింది అంటే పురాణం, లింగ పురాణంలో ఉంది అని రాస్తున్నారు. భవయిత్యుచ్యతే దేవైర్భగవాన్ వేదవాదిభిః సంజీవనేన లోకానాం భవస్య పరమాత్మనః ఉషా సంకీర్తితా భార్య సుతః శుక్రశ్చ సూర్యభిః. అంటే ఈ వ్యాఖ్యానం తాలూకు బరువు ఎంత ఉందో చెప్పడం కోసం మీకు చూపిస్తున్నాను. మీకు కొన్ని లింగ పురాణంలో వచనాలు తీశారు, ఇక కూర్మ పురాణంలో ఉండేటువంటి మాట ఉంది, వాయు పురాణంలో ఉండే మాట ఉంది అని ఈ భవశబ్ద నిష్పత్తులు రకరకాలుగా చెప్పారు. భవహాని ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే యస్మాత్ భవంతి భూతాని తాభ్యః తాః భావయంతి చ భవనాత్ భావనాచ్చైవ భూతానాం సహ భవస్మృతః. భూతములన్నీ ఆయన నుంచి పుడుతున్నాయి, ఆయన్ని పుట్టించడం వల్ల. భవం జీవన రూపం జలం అపి ఆనయతి జీవయతి ఇది భవానీ. జీవన రూపమైన జలాన్ని కూడా జీవింపజేస్తోంది కనుక భవానీ. ఇలాంటి అన్ని రకాలైనటువంటి వ్యుత్పత్తులు చూపించి స్థానేశ్వరే భవాన్యాఖ్య, స్థానేశ్వరము అనేటువంటి ఒక క్షేత్రం, దానిలో అమ్మవారి పేరు భవానీ అని పేరు పెట్టి స్థానేశ్వరమందు భవానీ అనేటువంటి పేరు వస్తుంది. మనకు కూర్మపురాణంలో ఉంటే మరో మాట కూడా చెప్పారు. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ తథైవ అక్షరభావన తిస్రస్తు భావనా రుద్రే వర్తంతే సతతం ద్విజాః త్రివిధాం భావనాం బ్రహ్మన్ ప్రోచ్యమానాం నిబోధమే ఏకా మద్విషయా తత్ర ద్వితీయా అవ్యక్త సంశ్రయా అంత్యాతు సగుణా బ్రాహ్మీ విజ్ఞేయ త్రిగుణా త్రిథ అని ఈ రకంగా కూర్మావతారంలో జరిగినటువంటి ఇంద్రద్యుమ్నుడు గురించి కూర్మావతారమైనటువంటి కూర్మావతారాన్ని ఎత్తిన భగవంతుడు చెప్పిన వచనాలుగా కూర్మపురాణ గ్రంథాన్ని అంతటినీ దీనిలో అవలంబించి చెప్పారు. ఇప్పుడు మనకి ప్రకృతంలో కావాల్సింది ఏమిటి అంటే తర్వాత శ్లోకంలో భక్తి ప్రియ, అది మనకి బాగా ఇంపార్టెంట్. ఈ అన్ని పేర్లు మనం చూసినా చూడకపోయినా ఆవిడికి భక్తి అంటే చాలా ఇష్టం. భక్తి ప్రియావా భక్త ప్రియావా అనే పదచ్ఛేదాలు చాలా రకాలుగా మన అందరికీ ఇబ్బందులుగా ఉన్నాయి. ఇక్కడ భక్తి ప్రియ అనే ఉంది. భక్తి ఎన్ని రకాలు అనే దానికి దీనికి వివరణ రాశారు, అది కూడా మనం ఒకసారి చదువుకుందాం. భక్తిర్ ద్వివిధ ముఖ్య గౌణీచ. భక్తి అంటే ఏంటి? ముఖ్యమైన భక్తి ఒకటి, గౌణమైన భక్తి ఒకటి. ముఖ్యమైన భక్తి అంటే ఏంటి అంటే ఈశ్వరుడు యందు ఉండే అనురాగము. అనురాగము అంటే మానసికమైన ఒక ఆలోచన, చిత్తవృత్తి విశేషం. తా పరా అనురక్తి ఈశ్వరే అని భక్తి మీమాంసా సూత్రం. సా పరా అనురక్తి ఈశ్వరే, ఈశ్వరుడి మీద ఉండేటువంటి ఆ అనురాగాన్ని భక్తి అంటారు. మనం లవ్ అని ఇంగ్లీష్లో ఒకటే మాట వాడేస్తాం. పెళ్ళాం మీద ఉండే ప్రేమ, కొడుకు మీద ఉండే ప్రేమ, బంధువుల మీద ఉండే ప్రేమ, గురువు మీద ఉండే ప్రేమ, దేవుడి మీద ఉండే ప్రేమ, అన్నీ ప్రేమే. దీనికి ఇంకో వర్డ్ లేదానికి. మన దగ్గర తేడాలు ఉన్నాయి. శిష్యుడి మీద ఉండే అభిమానానికి వాత్సల్యము అంట, మాతాపితృల యందు ఉండేదానికి గౌరవము భక్తి, ఈశ్వరుడి యందు ఉండేది భక్తి, ఆచార్యుల యందు ఉండేటువంటిది వినయం. ఈ రకంగా మనిషిని బట్టి ఆ సంబంధాన్ని బట్టి మారిపోతుంది ఆ ప్రేమ. అంతేకాదు చిన్నపిల్లల మీద ఉండేటువంటి ప్రేమకి పెద్దవాళ్ళ మీద ఉండే ప్రేమకి ఒకటే స్థాయి అని అనేయకూడదు. వాడికి గురువు గారికి శిష్యులు అంటే చాలా భక్తి అండి అనకూడదు. శిష్యుల యందు వాత్సల్యం ఉంది అనాలి. శిష్యులకి గురువులు ఎట్లా భక్తి ఉంది అనాలి, కానీ నాకు చాలా వాత్సల్యం ఉందని ఆయన మీద అనకూడదు. ఎవరికి ఎటువైపు ఎలా మొగ్గు చూపాలి. సా పరా అనురక్తి ఈశ్వరే, అది అక్కడ రాస్తున్నారు ఆయన. ఈశ్వర విషయకమైనటువంటి అనురాగాన్ని ముఖ్య భక్తి అంటాము. అలాగే అథాతో భక్తి జిజ్ఞాస అని, అది పరాభక్తి అని. పరా అనేది భక్తికి విశేషణం. అంటే ముఖ్యమైనటువంటి ఆ అనురాగాన్నే భక్తి అనే పేరుతోటి పిలుస్తాము అని. అయ్యా అది రాస్తారు, ఎదురు వస్తాయండి, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయండి. మనం భాస్కర్ రాయలు వారి పాండిత్యాన్ని కొలచలేం, ఆయన అన్ని సమాధానాలు వస్తాయి దానిలోకే. భక్తి అనే శబ్దం ఎలా వస్తుంది అని గరుడ పురాణంలో భజ ఇత్యేష వై ధాతు సేవాయాం పరికీర్తిత, భజధాతువుకి సేవ అని అర్థం. తస్మాత్ సేవా బుధై భక్త ప్రోక్త భక్తి సాధన భూయసి. సేవ అనేదే భక్తికి అనేదానికి అర్థం. భజ సేవాయాం అని ధాతువు. సేవించుట, ఈశ్వరుణ్ణి సేవిస్తాం, గురువుల్ని సేవిస్తాం, అతిథుల్ని సేవిస్తాం,
తల్లిదండ్రులు సేవిస్తాం. అలాంటి వాటి అన్ని చోట్ల కూడా భేదములు భక్తి సేవ అనే పేరుతో పిలువబడతాయి. అది ఎన్ని రకాలు అంటే ఆయన అడిగినట్టు తద్భేదా స్మరణ కీర్తనాదయ బహవ. ఆ భక్తిలో ఉండే తేడాలు భేదాలు ఏవేమిటి? స్మరణం, కీర్తన, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తులు అని అంతవరకే మనకి తెలుసు. అది 10 విధులు ఇంకా ఎక్కువ ఉన్నాయి అని రాస్తున్నాడు ఆయన. భక్తిర్ దశవిధాజ్ఞేయ పాపారణ్య దవోపమా, దశవిధత్వ ప్రతిపాదకమైన బృహన్నార్దీయ వచనం ఉంది అని. నవవిధ భక్తులే మనకి తెలుసు, కానీ 10వ రకమైన భక్తి ఉంది అని బృహన్నారదీయ పురాణంలో భగవంతుడు వ్యాసుల వారు చెప్పినటువంటి వచనాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా చెప్పి, అపి ఆ భక్తి చేత అంటే సంరాధనేన, ప్రగమ్య అంటే ప్రత్యక్ష, భక్తి ప్రియురాలు భక్తి గమ్యురాలు రెండు. భక్తి అంటే ఆవిడికి ఇష్టం, భక్తి చేత మాత్రమే ఆవిడ దొరుకుతుంది, ప్రత్యక్షం అవుతుంది. భగవంతుడు బ్రహ్మసూత్రాల్లో రాసిన అపి సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యాం అనే బ్రహ్మసూత్రం. సంరాధనం అనేదానికి భక్తి అని అర్థం. భక్త్యా సంరాధనేన గమ్య ప్రత్యక్ష. దానికి కఠోపనిషత్తులో ఉండేటువంటి మంత్రాన్ని ఉదహరిస్తున్నారు. పరాంజకాని వ్యతనత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతినాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైచ్చత్ ఆవృత్తచక్షురమృతత్వమిచ్చన్నని మంత్రం, ఉపనిషత్ మంత్రం. అంటే జీవుడు యొక్క ఇంద్రియాలు, ఖాని అంటే ఇంద్రియాలు అని అర్థం, అవి బయటకు వ్యవహారం చేస్తూ ఉంటాయి. మనకి మామూలుగా ఉండేటువంటి నీరు పల్లానికి పోతూ ఉంటుంది. పోతూ ఉంటే అంత నీరంతా సముద్రంలోకి ఉత్తరం పోతుందండి, దీనికి ఎక్కడో డ్యామ్ కట్టాలి, ఏదో పోలవరం ప్రాజెక్టో ఇంకోటో ఏదో పెడతాం. ఆ ప్రాజెక్టు పెట్టి ఆ నీరు ఉత్తినే పోకుండా దాన్ని కంట్రోల్ చేసి మనకి అవకాశం వచ్చిన చోటుకి మరల్చుకుని దాన్ని వాడుకుందాం. అలాగే మన ఇంద్రియాలు సాధారణంగా స్వభావత విషయాన్ని విషయాల మీదకి పోతూ ఉంటాయి. దాని నుంచి బాగా నిరోధించి అలా చెడిపోకుండా దాన్ని కంట్రోల్ చేసి అవి సద్విషయాల యందు, భగవంతుడి యందు, ఆధ్యాత్మిక విషయాల యందు వాటిని మరల్చాలి. ఆ మరల్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అది కొంత ప్రయత్నం, కావాల్సిన ప్రయత్నం. దానికోసమని కొన్ని ఉదాహరణలు రాస్తున్నారు ఆయన. భక్త్యాత్ అనన్యయా శక్త్యా అని ఈ రకంగా బ్రహ్మసూత్రాల్లోనూ కూడా మన అందరికీ దానికి భక్తి సూత్రాలు కొన్ని ఉన్నాయి. దానికి పరాంచి కాని వ్యతృణ స్వయంభూ, ఇతరములైనటువంటి స్వయంభూ అంటే బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడే ఈ ఇంద్రియాలన్నీ బహిర్ముఖాలుగా వెళ్ళే స్వభావంతో తయారు చేశాడు. కానీ వాటిని కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అని మంచి మాట. అంటే చూపు లోపలికి మరల్చి అన్నట్టు. ఆవృత్త చక్షు అనే దానికి చూపుని బయటికి పంపించకుండా లోపలికి మరల్చి హృదయ పుండరీకంలో ఉండే ఆత్మను చూస్తాడు. వాడు ధీరుడు, ప్రత్యేగాత్మను చూస్తాడు. బయట ప్రపంచంలో కనిపించే వస్తువులను చూడడము అంటే సినిమా చూసినట్టే, అదేం నిలబడదు. అది లేదని ఉంది అనుకుంటున్నాం, ఏదో ఆనందం అనుకున్నాం, కాసేపు అయ్యో డబ్బు అయిపోయింది అనుకుంటున్నాం, వచ్చేసాం. చూసిన దానికి ఏం ప్రయోజనం? చూసిన దానికి ప్రయోజనం లేదు. కానీ చూడవలసిన వస్తువు ఆత్మవస్తువు. ఆత్మను చూడాలి అంటే ఈ కన్ను దాన్ని చూడదు, మన ప్రయత్నం చేయాలి. దానికి అష్టాంగ యోగము, సాధన సంపద ఇవన్నీ పెట్టుకుంటే ఆ బయట వస్తువుల మీద పోయేటువంటి ఇంద్రియాలు ఆత్మవస్తువుకి మరులుతాయి. అది మనకి భాగవత పురాణాల్లోనూ వాటిల్లోనూ చెప్పి వాడే చరితార్థుడు. ఎవరి కన్ను పరమాత్మను చూస్తుందో, దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన కన్నే కన్ను, దానికి పూజ చేసిన చెయ్యి, దాని నోరుతో నవరారా నామకీర్తనం చేసిన నోరే నోరు, ఈ రకమైనటువంటి మాటలు చెప్తాం. దీని అర్థం ఏమిటి అంటే సాధారణంగా బయట వాళ్ళని తిట్టడానికే నోరు ఉపయోగిస్తుంది మనకి. కానీ భగవద్కీర్తనం చేయడంలో వాడితే దానికి సరి అయినటువంటి కంట్రోల్ చేసినట్టు అర్థమవుతుంది. అలాగే ఈ భక్తి అనేటువంటి దానివల్ల ఇంద్రియాలన్నిటినీ తమకి అనుకూలమైనటువంటి వాతావరణంలో మరల్చుకుని బాహ్య విషయాల నుంచి దూరం చేసి ఆత్మవైపు తిప్పడం అనేటువంటిది ప్రత్యేగాత్మానం ఐచ్చద్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ అనే మాట ఉపనిషత్తు చెప్పింది. స్మృతిరపి యోగిన తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ప్రపంచంలో ఉండేటువంటి సామాన్య మానవులు కనిపించే వస్తువులను చూస్తారు, యోగులు భగవంతుడు సనాతనుడు అయిన శ్రీమన్నారాయణుడిని చూస్తారు. లోపల ఉండే వ్యక్తిని చూస్తారు, బయట వస్తువులను చూడరు. ఇదంతా అశాశ్వతం అండి, దీనిలో ఏం ప్రయోజనం లేదండి, లోపల ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మను చూడాలి అనేటువంటి మాట ఉంది. ఇది యోగ సూత్రాల్లో కూడా క్రియాయోగము అనే పేరుతోటి 3 రకాలైన వ్యవస్థ చేశారు వాళ్ళు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవి 3 కావాలి. బాబు 3 చేయలేమండి, ఏదో ఒకటి చెప్పండి అంటే ఈశ్వర ప్రణిధానాద్వా అని పతంజలి మరో యోగ సూత్రం రాశారు. దాని తర్వాత ఇంత పెద్ద పని చేయలేకపోతే, మీరు తపస్సులు చేయలేకపోతే, స్వాధ్యాయాలు బాగా చదవలేకపోయినా కనీసం భగవంతుడి మీద ప్రణిధానం అంటే భగవద్ధ్యానం చేసుకోండి, అదొకటి చాలు అని ఈశ్వర ప్రణిధానాద్వా అనేది లఘుభూతమైన మార్గంగా చెప్పారు యోగ సూత్రాల్లో.
ఆ ఈశ్వర ప్రణిధానము అన్నా ఈ భక్తి అన్నా ఒకటే. అంచేత ఈశ్వరుడు యొక్క సేవ, ఈశ్వరుని యొక్క భక్తి, ఈశ్వరుడి మీద ఉండేటువంటి పరమైన అనురక్తి ఇవన్నీ సమానార్థకములు అనేటువంటి వ్యవహారం ఈ భక్తి ప్రియ భక్తి గమ్య అనే మాట చేత చెప్పారు. దానివల్లనే భక్తి వశ్య. 3 మాటలు: భక్తి గమ్య, భక్తి ప్రియ, భక్తి వశ్య. మూడిటికి తేడా ఏంటి అని అంటే భక్తులంటే ఇష్టము. ఇష్టమే కాదు, భక్తి చేత కనిపిస్తుంది. కనిపిస్తుందే కాదు, భక్తి చేత వశురాలైపోతుంది. భక్త పరాధీనుడు భగవంతుడు. భక్తులు ఏది కోరితే అది చేస్తాడు. ఆయనకి ఇంకా అంటే ఆయన స్వాతంత్ర్యం కూడా లేదు. భక్తులకు ఏది కోరితే అది చేయడమే. దానికి ఆ ఉదాహరణ ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీమద్భాగవత పురాణం మనకి చెబుతుంది స్పష్టంగా. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. నా భృత్యుడైనటువంటి వాడి మాట నిజం చేయడం కోసం నేను ఈ సంబంధంలో దూరాను అన్నాడు నరసింహస్వామి. అందుకే నా భక్తుడు ఎవరు అంటే బ్రహ్మగారు అవ్వచ్చు, లేదా ప్రహ్లాదుడు అవ్వచ్చు. వాడి మాటని ఖాయం చేయడం కోసం నేను స్తంభంలో ఉన్నాను. ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. వాడి మాట ఖాయం కావాలంటే ఉండాల్సి వచ్చింది కదా, నేను అక్కడే వచ్చాను అన్నాడు. అంటే ఎందుకు రావాల్సి వచ్చింది? నా భక్తుడి యొక్క మాటని నిజం చేయడం కోసం. భక్తుడికి వశుడైపోయి పరమాత్మ స్తంభే నా మృగం నా మానుషం అత్యద్భుత రూపముద్వహన్, అద్భుతమైనటువంటి నృసింహస్వామి వారిగా అవతరించారు అనేది భాగవత పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంచేత అవ్యక్తమపి బ్రహ్మ భక్త్యా ప్రత్యక్షం భవతి అని శృతి స్మృతుల చేత తెలుస్తోంది. అలాగే భగవద్గీతల్లో కూడా భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అని గీతల్లో వచనం. అంటే ఇది కేవలం నన్ను ఇలా మామూలుగా చూస్తే నీ లౌకికమైన నేత్రంతో నన్ను చూడలేవు, నన్ను తెలుసుకోలేవు, నన్ను ప్రవేశించలేవు. జ్ఞాతం ద్రష్టుం ప్రవేష్టం 3 రకాలు. నన్ను తెలుసుకోవడానికి కానీ, నన్ను చూడడానికి కానీ, నన్ను ప్రవేశించడానికి కానీ మార్గం ఏమిటి అంటే కీ భక్తే. భక్తి అనన్యయా భక్త్యా, అవ్యక్త అనన్యమైన అంటే ఏకాగ్రమైన భక్తి చేతనే నన్ను తెలుసుకోవచ్చు, నన్ను చూడొచ్చు, నన్ను ప్రవేశించవచ్చు, నాలో ఐక్యాన్ని కూడా పొందవచ్చు. జ్ఞాతం ద్రష్టం తత్వేన ప్రవేశించ పరంతప అని భగవద్గీత ఉన్నది. ప్రవేశం అంటే నాలో ప్రవేశించడం అంటే ఏంటి అంటే గది తలుపు తీసి లోపల కూర్చోవడం లాంటిది కాదు. స్వాభిన్నత్వేన ధ్యానం, బ్రహ్మభావమే మోక్షమే. ఈ భక్తి చేతనే బ్రహ్మభావం కలుగుతుంది అనే అర్థం కూడా కనిపిస్తుంది. బ్రహ్మభావాఖ్య మోక్ష సోపి భక్త్యైవ లభ్యతే ఇత్యర్థ. గమ్యపదం ప్రాప్యపరత్వేనాపి వ్యాఖ్యేయం అని, పొందదగినది అని అర్థం కూడా చెప్పచ్చు. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని శృతి. ఈ రకంగా తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్ అని బ్రహ్మసూత్రంలో ఇంకో సూత్రం. అంటే ఆయన పాండిత్యం, అన్ని పురాణాలు, అన్ని బ్రహ్మసూత్రాలు, అన్ని రకాల స్మృతులు, అన్ని రకాలైన తంత్ర విద్యలు, ఈయన దేవీ భాగవతం, లలితోపాఖ్యానం ఇలాంటివన్నిటినీ గుచ్చేసి దీనిలో వ్యాఖ్యానం చేశారు. అంచేత లలితా సహస్రనామ వ్యాఖ్యానం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమే ఇది ప్రసంగం. సౌభాగ్య భాస్కర భాష్యం ఎంత బహు విషయ గర్భితం, ఎంత బరువైన గ్రంథం. దాన్ని ఎంత జాగ్రత్తగా తెలుగులో అనువాదాలు ఉన్నాయండి, చాలా చక్కగా వివరణాలు చేసినటువంటి వాళ్ళు మన వాళ్ళు ఆంధ్రలో చాలామంది ఉన్నారు. చాలా ఈ భాష్యం సౌభాగ్య భాస్కర భాష్యాన్ని ప్రతి అక్షరాన్ని కూడా తెలుగులో పెట్టి సరళంగా అనువాదాలు చేసిన గ్రంథాలు ఉన్నాయి. మీరు దయచేసి నామాలు చదివి నామపారాయణ ప్రీత అని ఉంది అమ్మవారు, సరే ఆ నామపారాయణానికి దాని అర్థం తెలుసుకుని దాన్ని నోటితో అంటే దానికి మనకుండే ఆనందం కానీ, దానికి ఉండేటువంటి అనుభవం కానీ చాలా గొప్పగా ఉంటుంది. అంచేత జగద్గురువుల ఆదేశం ఏమిటి అంటే మనం ఆ నామాలు చదివేటప్పుడు దాని అర్థం ఎంతో కొంత స్థూలంగా, ఆయన అన్ని అర్థాలు రాస్తే మనకి అన్ని అర్థాలు కాకపోయినా కనీసం దానికి ఒక అవుట్స్కెచ్, ఆ పరమార్థం, ఆ నామం తాలూకు అభిప్రాయం ఏంటి, ఏ అర్థంతో ఈ నామం వాడారు అనేటువంటి మాట కూడా చెప్పుకోవాలి. అంచేత భక్తి అనేటువంటిది అఖిలార్థద, సమస్త విధమైన కోరికల్ని తీర్చేది. యయా విహీనా నియతం ఇహ అముత్రచ దుఃఖితాః అనుంది. ఏ భక్తి లేకపోతే ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దుఃఖాల పాలైపోతారు జనులందరూ. అంటే భక్తి గొప్పది, భక్తి ఉన్నవాళ్ళు బాగుపడతారు, భక్తి లేని వాళ్ళు చెడిపోతారు అనేది కూడా పురాణాల్లోనే ఖచ్చితంగా కనిపిస్తుంది. యయా విహీనా నియతం ఇహ అముత్రచ దుఃఖితాః. అలాగా భక్తి లక్షణ అనేదానికి, భక్తి గమ్య అనేదానికి అర్థం ఏంటి అంటే భక్తి అనేదానికి ఇంకా మరి పాండిత్యపరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ భక్తులు ఇదే భక్తి అనేదానికి లక్షణ అని అర్థం. శక్తి లక్షణ అని 2 శబ్దవృత్తులు. ఒక పదము శక్తిగా ఒక అర్థాన్ని చెబుతుంది, లక్షణ చేత మరో అర్థాన్ని చెబుతుంది. ఒక ఉదాహరణ ఏంటి అంటే గంగాయాం ఘోష, గంగలో గొల్లపల్లి ఉంది అన్నట్టు. గంగా అనే పదానికి అర్థం ఏమిటి అంటే గంగా ప్రవాహం, నీరు. దానిలో ఊరు ఉంటుందా? పల్లెటూరు గంగలో ఉంది అండి అంటే ఉంటుందా?
ఉండదు కనుక అక్కడ గంగాపదానికి అర్థం ఏమిటి అంటే గంగ ఒడ్డున అని అర్థం. అక్కడ గంగాపదానికి గంగ ఒడ్డు అని అర్థమే. గంగాయాం స్నాతి అంటే గంగలో స్నానం చేస్తున్నాడంటే ఒడ్డులో స్నానం చేస్తున్నాడు కాదు, నీటిలో స్నానం చేస్తాడు. కొన్ని చోటుల్లో ఆ ముఖ్యార్థం ఉంటుంది, కొన్ని చోటుల్లో లక్ష్యార్థం ఉంటుంది. అలాగే ఉదాహరణ సింహ అనే దానికి అర్థం అంటే సింహం మృగరాజు, సింహో మానవక, వాడు మంచి సింహం, సూర్యుడు అండి సింహం అండి అన్నాడు. అంటే నిప్పు లాంటి మనిషి, సింహం లాంటి మనిషి అంటే సింహం కాదు, సింహం లాంటి పరాక్రమవంతుడు, మంచి తేజస్సు గలవాడు, మంచి శౌర్య పరాక్రమాదులు గలవాడు అని అర్థం చెప్తున్నాం. సింహ శబ్దానికి ముఖ్యార్థం సింహం, లక్ష్యార్థం భక్తార్థం అంటే లక్ష్యార్థం సింహం లాంటివాడు అని అర్థం. నిప్పు అంటే వేరు, నిప్పు లాంటివాడు వేరు. వాడిని కూడా నిప్పనే అంటాం, అగ్నిర్మాణవక. ఇంకా తేలిగ్గా మాట అంటే ఈ ముద్దబ్బాయికి పాఠం చెప్పండి, ఈ గోవుకి ఈ పశువుకి పాఠం చెప్పండి అన్నట్టు. గాం పాఠయాన్, గోవుకి పాఠం ఏం చెప్తారంటే వాడు ఆవు లాంటి వాడు, ఏమీ తెలియనివాడు, ఉత్తి మొద్దు అనే అర్థంలో ఈ కుర్రాడికి పాఠం చెప్పండి, వీడు ఉత్తి మొద్దు, ఈ మొద్దుని కాస్త బాగు చేయాలండి మీరు అంటారు. గురువు దగ్గరికి పంపించి ఓ శిష్యుణ్ణి, వీడిని బాగు చేయాలండి మీరేను, వీడికి ఏం చెప్పినా ఎక్కదు, తెలియట్లేదు, వాడిని ఎలా బాగు చేస్తారో మీ ఇష్టం, గాం పాఠయాన్. ఇలాంటి వాటిల్లో లక్షణ ప్రయోగాలు ఉంటాయి. అలాగా ఇది లౌకిక ప్రయోగంలోనే కాదు, అసలు తత్వమస్యాది మహావాక్యాల్లో కూడా ఈ లక్షణం ఉంది. తత్పదానికి సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం అని అర్థం, అన్నీ తెలిసిన చైతన్యము అనేది వాచ్యార్థం. త్వం పదానికి కొద్దిగా తెలిసిన చైతన్యము అని వాచ్యార్థం. దీనిలో తత్వమసి దగ్గర తత్పదానికి త్వం పదానికి రెండిటికీ కూడా ఆ విశేషణాంశాలు విదిలేసి విశేష్యమందు లక్షణ చెబుతాం. అదే లలితా రహస్యంలో చివరి చెప్పారు, స్థితి తత్పద లక్ష్యార్థ, చైతన్యము అనేది తత్పదానికి లక్ష్యార్థము అని. వాచ్యార్థం సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం అన్నది. ఈ సర్వజ్ఞత్వ విశిష్ట అనే పదం తీసేసి లక్ష్యార్థం దానిలో ఏకదేశంగా అది చెప్తాం. అంటే ఉదాహరణ శిఖీధ్వస్త అని ప్రయోగం ఉందండి. శిఖీధ్వస్త అంటే వాడు ఇదివరకు శిఖ పెట్టుకున్నాడు, ఏదో పిల్లలతోటి సరదాగా తిరుగుతూ ఉంటే వాడు అందరూ వేళకోళం చేశారు, పిలక అన్నారు కదా అని వీడు పిలక తీసేశాడు. అప్పుడు వాడిని ఏమంటాం, శిఖీధ్వస్త అన్నాం. శిఖీధ్వస్త అంటే ఆ శిఖ కలిగిన వాడు పోయాడు. ఏం పోయాడు, వాడు మనిషి ఇక్కడే ఉన్నాడుగా, అంటే వాడి శిఖ పోతే శిఖ గలవాడు శిఖిపోయాడు. ఆ పదవి పోతే ఆ మనిషి వెళ్ళిపోయాడండి, వాడు ఇప్పుడు లేడండి అంట. నువ్వు ఉన్నావు కదా, ఆ మనిషి అది వేరండి, ఆ పదవిలో ఉన్న మనిషి ఇప్పుడు లేడుగా. అలాగే ఆ విశేషణంతో కూడిన వస్తువు, ఆ విశేషణం పోయినప్పుడు ఆ వస్తువు లేదు అంటాం. విశేషణాభావ ప్రయుక్త విశిష్టాభావము అని శాస్త్రీయ మర్యాదలు. కొన్ని చోటుల్లో విశేష్యం లేకపోవడం, కొన్ని చోటుల్లో విశేషణం లేకపోవడం, కొన్ని చోటుల్లో రెండూ లేకపోవడం, ఇలాంటి విశేషణాభావ ప్రయుక్త విశిష్టాభావ, విశేష్యాభావ ప్రయుక్త విశిష్టాభావ, ఉభయాభావ ప్రయుక్త విశిష్టాభావ అని తర్కాల్లోనూ వాటిల్లోనూ అనేక రకాలైన రీతులు చెప్తారు. వాటిలను పెట్టి మీ ఇబ్బంది పెట్టం. కానీ ఇక్కడ భక్తి శబ్దానికి లక్షణ అర్థం. ఈ లక్షణ అనే దానికి సర్వేషాంతు ఐకమంతి అతిశాయనస్య భక్తభావనత్వాత్ సవనాధికారోహి జైమిని సూత్రంలో భక్తి అనేది లక్షణ ప్రయోగంలో వాడారు. అంచేత భక్తికి అంటే లక్షణకి ఆవిడ వసురాలు, భక్త్యా వశ్యా అనే అర్థం చెప్పాలి. భయాపహ అని ఇంకో మంత్రం నామం, భయాన్ని పోగొడుతుంది. ఎందువల్ల అని అంటే ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన ఇది అని శృతి ఉంది. ఆనందం బ్రహ్మణ విద్వాన్ అంటే బ్రహ్మ యొక్క ఆనందస్వరూపాన్ని తెలుసుకున్నవాడు కుతశ్చన నబిభేతి దేనికి భయపడ్డు. కారణం ఏమిటి? ఆనందము, బ్రహ్మ యొక్క ఆనందస్వరూపం తెలుసుకోవడం అంటే సర్వం ఆనందమయం, సర్వం జ్ఞానమయం, అంతా పరమాత్మే అని తెలిసిన వాడికి రెండో వస్తువే లేడు కనుక ఎవరికి భయపడాలి? భయపడడానికి తగిన వాడివే లేనే లేదు. ద్వితీయాద్వై భయం భవతి, రెండో వస్తువు వల్ల కదా భయం కలిగేది, రెండో వస్తువే లేదు అనే నిజం తెలిసినప్పుడు ఎవరికి భయపడాల్సి వస్తుంది? అలాంటి ఆ భయం పోగొడుతుంది. భయాపహ అంటే భయం పోగొడుతుంది అంటే భయానికి కారణమైన వస్తువుని తొలగిస్తే భయం పోగొడుతుంది. ఇంతకుముందు రాక్షస సంహారం చేస్తే భండాసురుడి వల్ల భయం, మహిషాసురుడి వల్ల భయం, చండముండాసురుల వల్ల భయం, వాళ్ళందరినీ తొలగించింది, భయం పోయింది. కానీ మనకి ద్వైత భయం కలిగింది కదా. ఇప్పుడు నేను కాదని అజ్ఞానం వల్ల భయం కలిగింది. దీన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి అంటే జ్ఞానం చేతని అజ్ఞానం నశించేసి ద్వైత భావాన్ని పోగొట్టి ద్వైత ప్రయుక్తమైనటువంటి భయాన్ని తొలగిస్తుంది. అద్వితీయ ఆత్మజ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. జ్ఞానద, జ్ఞాన విగ్రహ అనే పేర్లతోటి కూడా అనేక రకాలైనటువంటి మంత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి.
చిట్ట చివరిలో ఇంకా సమయం అయిపోయింది, నాకు ఓపిక తగ్గింది. అంచేత భవదాహ సుధావృష్టి పాపారణ్య దవానల అనేటువంటి నామాలు చివరి ఉన్నాయి. దాంట్లో సత్యజ్ఞాన సుఖాత్మకమైనటువంటి ఆత్మవస్తువు భవమనేటువంటి దావాగ్నికి అమృత వర్షం లాంటిది అన్నారు. ఈ సంసారమే దావాగ్ని లాంటిది. ఈ దావాగ్ని లాంటి ఈ సంసారాన్ని చల్లార్చేటువంటి అమృత వర్షం లాంటిది అమ్మవారు అని భవదావ సుధావృష్టి చదివేస్తున్నారు. భవదా వసుధావృష్టి అని చదివేస్తున్నారు. వసుధ అని కాదు, వసుధ కాదు అది. భవ దావ సుధావృష్టి, భవం అనేటువంటి దావాగ్నికి సుధావృష్టి అమృత వర్షం లాంటిది. అది తర్వాత పాపారణ్య దవానల, పాపం అనే అడవికి దావాగ్ని లాంటిది. అంటే ఆవిడ అమృత వర్షం లాంటిది అంటే అంత మెత్తదే అండి కాదు, దావాగ్ని లాంటిది కూడా. ఎవరి అవతల వాళ్ళని బట్టి, వాడు పాపము అనే అరణ్యానికి అయితే ఆవిడ దావాగ్ని లాంటిది, వాళ్ళే అగ్ని లాంటి వాళ్ళు అయితే ఈవిడ దావాగ్ని వర్షం లాంటిది. అంటే చెడ్డవాళ్ళకి వాళ్ళని శిక్షించేటువంటి స్వభావం గలది, మంచి వాళ్ళకి రక్షించే స్వభావం గలది. దుష్ట శిక్షణం శిష్ట రక్షణం రెండు ఆ అవతార కృత్యాలే ఉన్నాయి. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల. మరి దారిద్ర్య ధ్వంసినీదేవి అంటాం కదా, దౌర్భాగ్యతూల వాతువుల, దౌర్భాగ్యము దారిద్ర్యము అనేటువంటి దాన్ని పోగొట్టేటువంటి, అది దూదిపింజి అయితే దాన్ని ఎగరగొట్టేటువంటి పెద్ద జంఝామారుతం లాంటిది అమ్మవారు. ఆవిడ్ని తలుచుకుంటే కనకధారాస్తవం చదివితే ఆ బీద బ్రాహ్మణ స్త్రీకి బంగారపు వర్షం కురిసింది. కారణం ఏంటంటే అమ్మదయ, అమ్మవారి యొక్క మా మంత్ర మహిమ అది అలాంటిది. అమ్మవారు తలుచుకుంటే ఎంత దరిద్రుడినైనా సర్వోత్తమమైన ఐశ్వర్యవంతుడిగా చేసేస్తుంది. దౌర్భాగ్యతవుల వాతువుల. అందరం ముసలితనం అంటే భయపడతాం కదా అంటే దానికి ఆ నామంలో ఏముంది, జరాధ్వాంత రవిప్రభాలు. జర అనేటువంటిది ధ్వాంతం చీకటి, ఆ చీకటిని పోగొట్టడానికి రవిప్రభలాగా సూర్యోదయంలాగా, సూర్యోదయం వస్తే చీకటి ఎలా పోతుందో అలాగే అమ్మవారి కృప ఉంటే ముసలాళ్ళు కూడా యువకులు అవుతారు. సుకన్యా వృత్తాంతము వాటికన్నా కథలన్నీ చదువుకుంటే తెలుస్తుంది. ఆ మహానుభావుడు పాపం అన్ని రకాలైనటువంటి శారీర అవక్రమాలు అన్నీ కలిగినవాడు, సర్వాంగ సుందరమైనటువంటి రూపం వచ్చేసింది అమ్మవారి దయ వల్ల. అంచేత అలాంటి కథలు పురాణ కథలు అన్నీ కూడా ఉపస్తంభకంగా ఉంటాయి. వాస్తవమైనటువంటి తత్వార్థం ఏమిటి అంటే అజ్ఞానం వల్ల దుఃఖము, జ్ఞానం వల్ల సుఖము, ద్వైతభావం భయహేతువు, ఐక్యభావం సర్వాత్మభావం ఆనందహేతువు. ఇవి ప్రతిపాదన చేయడానికే అంతర్లీనంగా ఆధ్యాత్మిక చైతన్యం అంతా నడుపుతున్నాడు ఆయన. దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యం అనేటువంటి సముద్రానికి చంద్రిక లాంటిది. అంటే వెన్నెల చూస్తే సముద్రం ఉప్పొంగుతుంది, పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే సముద్రం పొంగుతుంది. అలాగే భాగ్యం అనే సముద్రం పొంగాలి అంటే అమ్మవారి కృప ఉంటే అది పెరుగుతుంది. భక్త చిత్త కేకి ఘనాఘన అని, భక్తుల యొక్క చిత్తం అనేటువంటి మయూరం నెమలి, అది పురివిప్పి నాట్యం చేయాలి అంటే మేఘం కనిపించాలి. మేఘం కనిపిస్తేనే మయూరాలు చక్కగా నాట్యం చేస్తాయి. అలాగే భక్తుల యొక్క మనస్సులు ఆనందంతో వికసించి నృత్యం చేయాలి అంటే అమ్మవారిని చూస్తేనే వీళ్ళకి ఆనందం కలుగుతుంది అనేటువంటి ఇలాంటి పోలికలతో మంచి పొయిటిక్ బ్యూటీ అంటామే మనం, సాహిత్య సౌందర్యాన్ని కూడా ఈ నామాలు చూపించాయి. ఆ చెట్టు చివరికి సర్వోపాధి వినిర్ముక్త అని మాట అన్నారు. అన్ని ఉపాధులతో కూడినప్పుడు ఇంత భేదాలు ఉన్నాయి. ఆ ఉపాధులన్నీ తీసేస్తే ఆవిడ ఒకటే, తేడా ఏం లేదు. ఇప్పుడు మనం అందరం ఉన్నాము, ఇప్పుడు గ్లాసు నీళ్లు, చెంబుడు నీళ్లు, బిందెడు నీళ్లు, నీళ్ళకి తేడా ఏముంది, నీరు నీరే కదా. ఒక గ్లాసులో పెడితే గ్లాసు నీళ్ళు అన్నాం, చెంబులో పోస్తే చెంబుడు నీళ్ళు అన్నాం, బాల్చీలో పోస్తే బాల్చీలు నీళ్ళు అన్నాం. అవన్నీ తీసేస్తే నీళ్ళే అంతే, దానికి ఇంకేం తేడా ఉండదు, భేదాలు ఉండవు. ఆ రకంగా సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అని నిరంతరం మహాదేవుడితోటే అభేద భావనతో శివశక్తి స్వరూపంగా ఉండేటువంటి ఆ జగన్మాత, అలాంటి అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించేటువంటి ఈ గొప్ప గ్రంథం లలితా సహస్రనామ గ్రంథం. దీనిలో మనకి పూర్వపీఠిక గురించి కొంత ప్రస్తావన చేశాం. మనం ఒక అరగంట సేపు ఇవాళ లలిత రహస్యనామ స్తోత్రం పారాయణ చేసుకున్నాం కనుక ఉత్తరపీఠికలో చివరిలో ఉండేటువంటి ఫలశ్రుతులు కూడా కొన్ని చెప్పుకుంటే అక్కడక్కడ ముదించినటువంటి మాట చెప్పాం. దానిలో ఇత్యేవం నామసహస్రం కథితంతే ఘటోద్భవ అని మొదట్లో అడిగింది. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద అని అడిగి, హయగ్రీవ మీరు మహాబుద్ధిమంతులు, సర్వశాస్త్రాలు తెలిసినవారు, మాకు ఎందుకు చెప్పలేదో కారణం తెలియట్లేదు, మీరు మర్చిపోయారా, నాకు యోగ్యత లేదా, ఇన్ని ప్రశ్నలు అడిగాడు ఆయన అగస్త్య మహర్షి. చేస్తే ఆయనకి సమాధానం చెప్పి అమ్మవారి ప్రేరణ వచ్చింది, నువ్వు లోపాముద్రకి మొగుడివి అంచేత నీకు అనుగ్రహం చేయమని చెప్పి అమ్మవారి చెప్పింది అని మొదటి మాటలో చెప్పి లోపాముద్రాపతే అగస్త్య
అని చెప్తాను విను అని చెప్పాడు ఆయన హయావనుడు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇత్యేవం నామసహస్రం కథితం తే ఘటోద్భవ, ఘటజన్మ అనేది అగస్త్యుడి పేరు, కుంభసంభవుడు అని. నీకు నేను ఇలాగా 1000 నామాలు చెప్పాను. ఇవేమిటి ఎలాంటివి అంటే రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం, లలితాదేవికి సంతోషాన్ని కలిగించేటువంటి ఈ సహస్రనామము. అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి, ఖాయంగా చెప్పేశారు. దీనితో సమానమైన స్తోత్రం ఇదివరకు లేదు, ఇక రాదు. నభూతం న భవిష్యతి, తెలుగులో వాడేస్తారు నభూతో న భవిష్యతి అని. స్తోత్రం నభూత, స్తోత్రం నపుంసలింగ శబ్దం, నభూత అని పుల్లింగ శబ్దంతో వాడకూడదు. అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి. ఇది ఎలాంటిది, దీని ఫలం స్వరూపం ఏమిటి అంటే సర్వరోగప్రశమనం, సర్వ సంపత్ప్రవర్ధనం, సర్వ అపమృత్యుశమనం, కాలమృత్యు నివారణం. ఇది అంటే సర్వరోగాల్ని నశింపజేస్తుంది, సంపదల్ని వృద్ధిపరుస్తుంది, అపమృత్యువుని నశిస్తుంది, కాలమృత్యువును కూడా నివారిస్తుంది, సర్వజ్వరార్తిశమనం, దీర్ఘాయుష్యప్రదాయకం, పుత్రప్రదం అపుత్రాణం, పురుషార్థప్రదాయకం. ఇవన్నీ కూడా ఫలాలు. ఇదం విశేషాత్ శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతిదాయకం. ఈ స్తోత్రము శ్రీదేవికి ప్రీతిదాయకమైనది, శ్రీమాతకి ప్రీతికరమైనటువంటి స్తోత్రము. దీన్ని ఎవరు చదవాలి అంటే లలితోపాసన చేసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా చదవాలి అని విధానం చెప్పింది. ఎలా చెప్పాలి? ప్రాతః స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్యచ పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేతను విధానం చెప్పారు. పొద్దున్నే స్నానం చేసుకోవాలి, తర్వాత సంధ్యావందనం చేసుకోవాలి, పూజాగృహంలోకి వెళ్ళి శ్రీచక్రమందు అర్చన చేయాలి. ఆ అమ్మవారి మంత్రం పంచదశో షోడశో వాళ్ళకు ఉపదేశం వచ్చిన దాన్ని చక్కగా సహస్రం వా 300 వా 100 వా కనీసం 1000 సార్లు లేదా 300 సార్లు లేదా కనీసం 100 సార్లైనా దాన్ని పారాయణ చేయాలి, జపం చేయాలి. ఆ తర్వాత రహస్యనామ సహస్రం ఇదం పశ్చాత్ పఠేన్నరః. ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత శ్రీచక్రార్చన చేసి తర్వాత మూలమంత్ర జపం చేసి తర్వాత ఈ లలితా రహస్యనామ పాఠం చేయాలి. అది సంప్రదాయంలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట. జన్మ మధ్యే సకృత్యాపి ఏవం పఠతే సుధీహి తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుత్వం కుంభసంభవాన్. అలాగే జన్మలో ఏ ఒక్కసారైనా వాడు ఈ రకంగా కనుక లలితా రహస్యనామం పఠిస్తే వాడికి వచ్చే ఫలం ఏమిటో చెప్తాను వినన్నాడు. గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ 1,000,000 జన్మసు, 1,000,000 జన్మల్లో గంగాది 1,000,000 తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత ఫలమో ఒక్కసారి లలితా రహస్య పారాయణం చేస్తే అంత ఫలము. 1,000,000 లింగ ప్రతిష్టాంతు యః కుర్యాద్ అవిముక్తకే. కాశీక్షేత్రంలో అవిముక్త వారాణసీ క్షేత్రంలో ఆనందవనం శివుడికి చాలా అత్యంత ప్రీతికరమైన క్షేత్రం. ఆ అవిముక్త వారాణసీ క్షేత్రంలో 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠ చేస్తే ఎంత ఫలమో ఈ స్తోత్ర పారాయణం చేస్తే అంత ఫలము. కురుక్షేత్రేతు యో దద్యాత్ 1,000,000 వారం రవిగ్రహే. కురుక్షేత్రం పుణ్యక్షేత్రం. దానిలో సూర్యగ్రహణం జరిగినప్పుడు ఎవడు 1,000,000 వారం అంటే 1,000,000 సార్లు ఏదైనా దానాలు చేస్తే ఎంత ఫలమో ఈ సహస్రపాఠానికి అంత ఫలముంది. 1,000,000 హయమేధానాం ఆహరేద్ గాంగరోధసి. గంగా తీరంలో 1,000,000 హయమేధాలు అశ్వమేధాలు చేస్తే ఎంత ఫలమో అంత. ఆచరేత్ కూపకోటీరియో నిర్జలే మరుభూతలే. జనలు లేని చోట నీరు లేని చోటుల్లో అంటే బాగా ఊషర క్షేత్రాలు ఎండమావులు ప్రాంతాల్లో అడవి ఎడారుల్లో 1,000,000 నూతులు తవ్విస్తే ఎంత ఫలమో అంత ఫలం వస్తుంది. దుర్భిక్షేయ ప్రతిదినం 1,000,000 బ్రాహ్మణ భోజనం. అలా కరువు కాటకాలు వచ్చినప్పుడు 1,000,000 బ్రాహ్మణులకి భోజనం పెడితే వచ్చే ఫలం వస్తుంది. శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్ర పరివత్సరాన్ తత్పుణ్యం 1,000,000 గుణితం లభేత్ పుణ్యమనుత్తమం. ఆ ఫలాల నుంచి చెప్పి దానికి 1,000,000 రెట్ల ఫలం దీన్ని పారాయణ చేస్తే వస్తుంది. ఎలాగా? రహస్యనామ సాహస్రే నామ్నోపి ఏకస్య కీర్తనాత్. ఈ 1000 నామాల్లో ఒక్క నామాన్ని అంత భక్తితో పారాయణ చేసినా ఇంత ఫలాలు వస్తాయి. అలాగే రహస్యనామ సాహస్రే నామ ఏకమపి యః పఠేత్ తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః. ఒక్క నామమైనా భక్తితో పారాయణ చేస్తే వాడికి పాపాలు ఎంతంత పెద్ద పెద్ద పాపాలున్నా అవన్నీ పోతాయి. నిత్యకర్మ అననుష్ఠానాత్ నిషిద్ధకరణాదపి యత్ పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధృతం. చెప్పిన పనులు చేయడం మానేసినా చెప్పకుండా అక్కర్లేని వద్దన్న పనులు చేసినా పాపం వస్తుంది. ఆ పాపం అంతా కూడా పోగొట్టుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గము అని అన్నీ చెప్పి ఆయనకి విసిగొచ్చింది. బహునాత్రకి ముక్తేన శృణుత్వం కలశీసుతాన్ అంటే ఇన్ని మాటలు ఎందుకండి, ఒకటి ఫైనల్గా చెప్తాను వినండి అని అంటే అత్ర ఏకనామ్నః యా శక్తి పాతకానాం నివర్తనే తన్నివర్త్యం అహంకర్తుం నాలం లోకాశ్చతుర్దశ. అంటే
ఈ నామాల్లో 1000 నామాల్లోనూ ఏ ఒక్క నామము ఎన్ని పాపాలని తొలగిస్తుందో అలా ఈ నామము తొలగించలేని పాపాన్ని 14 భువనాలు కూడా చేయలేవు. అన్ని రకాల పాపాలని ఈ నామాలు తొలగించేస్తాయి. యస్ త్యక్త్వా నామసాహస్రం పాపహానిం అభీప్సతి సహి శీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. పాపాలు తొలగించుకోవాలి అనుకోవడానికి తొలగించుకుని కోరేవాడు ఈ లలితా సహస్ర పాఠం వదిలేసి మిగతావి ఏవైనా ప్రయత్నాలు చేస్తే బాగా చలేస్తోంది, చలిపోవడం కోసం నేను హిమాలయాలకు వెళతాను అన్నట్లాగా ఉంటుంది. అది సహి శీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. అక్కడికి వెళ్తే చలి పెరుగుతుంది కానీ చలి తగ్గుతుందా? అంచేత ఏం చేస్తే చలిపోతుందో చూడాలి. పాపాలు తొలగించుకోవడానికి దీన్ని చేయాలి కానీ తకుమా ప్రయత్నాలన్నీ చేస్తే చలి కోసం హిమవత్పర్వతం దగ్గరికి వెళ్ళినట్టుగా అవుతుంది. కనుక భక్త యః కీర్తయన్ నిత్యం ఇదం నామసహస్రకం తస్మై శ్రీ లలితాదేవి ప్రీతాభీష్టం ప్రయచ్చతి. అమ్మవారు దయతకి అనుగ్రహించి వాళ్ళందరికీ కూడా సమస్త విధమైన శ్రేయస్సుల్ని ప్రసాదిస్తుంది. మనకి అలా కాదండి, ఒక మాట చెప్పండి, ప్రతిసారి చేయడం కష్టం కదా అని. నాకు తెలిసయ్యా, నిత్యం సంకీర్తన అశక్త కీర్తయేత్ పుణ్యవాసరే. నిత్యం పారాయణ చేయలేని వాడు ఎవడైనా ఉంటే పుణ్యం అయినటువంటి రోజులో చెయ్యండి అని. అది మాత్రం మాకేం తెలుసండి, పుణ్యవాసరం అంటే ఏమిటో మీరే చెప్పండి అన్నట్టు. అని అంటే సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రతయే అయనే నవమ్యాం వా చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరే. ఇవన్నీ స్థలాలు చెప్తున్నారు, పుణ్యం దినాలు. సంక్రాంతి కాలం సంక్రమణాల్లో, అలాగే విషువం అనేది జ్యోతిష్శాస్త్ర ప్రసిద్ధమైన పుణ్యయోగం అది. అలాగే స్వజన్మత్రతయే అయనే అని తన పుట్టిన నక్షత్రం, అలాగే ఆ నక్షత్రానికి ముందు నక్షత్రం తర్వాత నక్షత్రం, అవి వాటికి స్వజన్మత్రతయే అని పేరు. తన పుట్టిన జన్మ నక్షత్రము, దానికి ముందున్నది, దాని తర్వాతది, ఆ 3 నక్షత్రాల్లోనూ కూడా అమ్మవారి సహస్రనామ పారాయణం చేయొచ్చు. మనకి ఇవాళ అనుకూలంగా జరిగింది ఏంటి అంటే నవమి నాడు చేయండి అని. అంటే మనందరం కలిసి చేసుకున్నాం, అమ్మ ప్రీతిరాజై మనందరినీ అనుగ్రహిస్తుంది. అలాగే చతుర్దశ్యాం సితాయాం శుక్లపక్ష చతుర్దశి నాడు శుక్రవారమందు ఇవన్నీ కనుక చేసినట్లయితే ఇవన్నీ గొప్ప ఫలం. విశేషత పౌర్ణమాస్యాం, పౌర్ణమి నాడు విశేషంగా అమ్మవారి ప్రీతిగా జరుగుతుంది. పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం పంచోపచారై సంపూజ్య పఠేన్ నామసహస్రకం. అలాగే సర్వే రోగా ప్రణశ్యంతి, దాని ఫలశ్రుతులన్నీ చెప్పారు. ఆ లలితా రహస్యనామం చంద్రబింబం చూస్తూ పౌర్ణమి నాడు కనుక చేసి ఆ పక్కన ఓ భస్మం పెట్టుకుని దాన్ని స్పృశించి చేస్తే ఆ భస్మని ఎవరికైనా పెడితే 105 టెంపరేచర్ ఉన్న జ్వరమైనా సరే వెంటనే పోతుంది. అయం ఆయుష్కరో ప్రయోగ, ఆయుష్కర నామ ప్రయోగ. జ్వరార్థం శిరసి స్పృష్ట్వా పఠేన్ నామసహస్రకం తక్షణాత్ ప్రశమయ్యాతి శిరస్తోదో జ్వరోపిచ. తలనొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా, సర్వ వ్యాధులున్నా వాటిని అన్నిటినీ కూడా ఈ భస్మ స్పృశించి ఆ నామం చెప్పి ఈ భస్మని వాళ్ళకి పెడితే తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయ క్షణాత్. ఐహికమైన ప్రయోజనాలు చెప్పారు. లోకంలో ఉండే రోగాలు, రొచ్చులు, బాధలు, శత్రువులు, భయాలు, రుణాలు అన్నీ పోతాయి అనేటువంటి దానికి చెప్పి సుధాసాగర మధ్యస్థాం ధ్యాత్వా శ్రీ లలితాంబికాం యః పఠేన్ నామసాహస్రం విషం తస్య వినశ్యతి. వాడు విషం తాగేసినా ఈ లలితాంబిక అనుగ్రహం వల్ల వాడికి విషం కూడా వాడికి ఏమీ రాదు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవే ధ్రువం. ఒక వెన్న తీసుకుని ఆ వెన్న చేతుల దగ్గర పెట్టుకుని దాన్ని స్పృశిస్తూ లలితా సహస్రం పారాయణ చేసి ఆ వెన్నని కనుక పుత్రులు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి పుత్రోత్పత్తి కలుగుతుంది. అలాగే ధ్యాత్వా అభీష్టాం స్త్రీయం అని మాటది. అలాగే స రాజా పారవస్యైన తురంగం వా మతంగజం ఆరుహ్య యాతి నికటం దాసవత్ ప్రణిపత్యచ అని రాజ్యం కావాలనుకున్నవాడు, లేదా విద్యాసు వాదం కురుతే యః విద్వాన్ నామజాపిన, మంచి శ్రీ విద్యోపాసకుడైనటువంటి వాడు సభల్లో మాట్లాడుతూ ఉంటే వాడికి ఎదురు చెప్పడానికి ఎవరికీ శక్తి ఉండదు. తస్య వాక్స్తంభం కురుతే సద్య నకులేశ్వరి అని ఉంది. వాడికి ఎదురు తిరిగినటువంటి వాడికి వాక్కుకి స్తంభనం చేసేస్తుంది నకులేశ్వరి. వాడు నోటప్పుడు మాట రాకుండా చేసేస్తుంది. అయితే అలా భక్తులకి అనుగ్రహం చేసేటువంటిది ఆవిడ. ఇలా చేశారు బాగానే ఎన్నాళ్ళు చేయాలి అని. ఎప్పటే నామసాహస్రం షణ్మాసం భక్తి సంయుత లక్ష్మీ చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే. 6 నెలలు భక్తితో మధ్యలో ఎక్కడ విచ్ఛేదం లేకుండా మానకుండా భక్తితో కనుక చేస్తే వాడి ఇంట్లో లక్ష్మి తాండవిస్తూ సదా నివసిస్తూ ఉంటుంది. 1 నెల చేస్తే మాసమేకం ప్రతిదినం త్రివారంయః పఠేన్నరః భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యతి నిత్యశః. 1 నెల రోజులు రోజుకు 3 సార్లు చొప్పున ఖచ్చితంగా ఈ సహస్రనామ పాఠం చేస్తే వారి నోట్లో సరస్వతి నాట్యం చేస్తుందిట. ఏదో ఏకవారం పఠతి పక్షమేకం అతంద్రిత అని ఒక 15 రోజుల పాటు
రోజుకు ఒకసారి చొప్పున దీన్ని పారాయణ చేస్తే వాళ్ళకి అందరికీ కూడా వాడు కోరిన కోరికలన్నీ తీరుతాయి అని ఈ రకంగా చెప్పి శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్ సమర్చతి యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాహ అని ఫైనల్గా చెప్పారు. ఎవడైనా సత్పాత్రుడు అంటే ఏమిటి అంటే శ్రీచక్రరాజాన్ని సేవిస్తూ ఉన్నవాడు, శ్రీ విద్యా మంత్రాన్ని జపించేవాడు, ఈ లలితా రహస్యనామ పాఠం చేసేవాడు, వీళ్ళు సత్పాత్రులు. అలాంటి సత్పాత్రులకే తస్మైదేయం ప్రయత్నేన శ్రీదేవి ప్రీతిమిచ్చత పాత్రదానం అవుతుంది. ఎవడైతే మంత్రరాజ్యం తెలియదు, నాకు మంత్రోపదేశం లేదు, నేను శ్రీ విద్యాన్ని శ్రీచక్రాన్ని పూజించను, నాకు ఈ పారాయణ చెయ్యను అంటే వాడికి పశుతుల్యస్వ విజ్ఞేయ తస్మై దత్తన్ నిరర్థకం అన్నది. వాడిని పశువు లాంటి వాడు, వాడికి ఇచ్చిన వృధా. అంచేత పరీక్ష విద్యా విదుష తేభ్యో దద్యాద్ విచక్షణ శ్రీమంత్రరాజ సదృశ యథా మంత్రో న విద్యతే దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ సహస్యనామ సాహస్రతుల్యా నాస్తి తథా స్తుతి అని ఫైనల్గా పూర్తి చేశారు. అంటే శ్రీచక్రం లాంటి మరొక యంత్రం లేదు, అమ్మవారి లలితాదేవి లాంటి మరొక దేవత లేదు, అలాగే లలితా రహస్యనామ స్తోత్రం లాంటి మరొక స్తోత్రం లేదు. కనుక ఈ స్తోత్రంతో శ్రీచక్రబంధు లలితా పరాభట్టారకుడు ఎవరైతే భక్తితో ప్రార్థిస్తారో సహస్రనామ పాఠం చేస్తారో వారందరికీ సకల శ్రేయస్సుల్ని జగదంబ ప్రసాదిస్తుంది అనేది ఫలశ్రుతి. దీనిలో అక్కడక్కడ స్పృశించాం మనం. పూర్వపీఠికలో కొన్ని భాగం, ఉత్తర పీఠికలో కొన్ని భాగం, మధ్యలో ఉండేటువంటి దానిలో స్థూల రూపం, స్థూల కార్యం, సూక్ష్మ రూపం, అంతర్లీనంగా పరరూపం అమ్మవారిని చూపించి అమ్మవారి యొక్క నివాస భూములను చూపించి ఆవిడ ఎవరికి ప్రసన్నురాలవుతుంది అనేటువంటి మాటలు చెప్పుకున్నాం. ఆవిడ భక్తి ప్రియురాలు కనుక మనందరం సదా అమ్మవారి యందు భక్తి ప్రపత్తులతో మనమందరం గురుభక్తితో అమ్మవారి యందు భక్తితో మనమందరం సకల శ్రేయస్సులు పొందాలి. దానికి జగదంబ అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఇక్కడితోటి దీనికి ఉపసంహారం చేస్తాను. శ్రీ గురుభ్యో నమః. సర్వం జగదంబార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.